ఇంకా ఏడుపుతో ఉంటుంది ఆనందలాలు ఏంటి? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్టార్టింగ్ కబుల్ కదా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ ఉదత్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైవ్యమాత్మగమః పార్థ నైకత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం యత్వోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. పూజార్హావరిసూదన. పూజార్హౌ ప్లస్ హరిసూదన కలిపితే పూజార్హావరిసూదన. పూజార్హౌ ప్లస్ ఆ హరిసూదన అంటే రాక్షసుని సంహరించేవాడు. కలిపితే సంధి పూజార్హావరిసూదన. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః దేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. నేను తప్పులు చెప్పట్లేదని చెప్పి మీరే తప్పులేదని తెలియకోకండి. చెప్పలే కూర్చున్నా నా నోటు ఏమి చెప్పట్లేదు కాబట్టి 100% పర్ఫెక్ట్ అనుకుంటున్నారేమో. ఆ భ్రాంతి వదిలించుకోండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పుని సవరించేటటువంటి పెద్దలను ఆశ్రయించడం అంటే మహాత్మ. ఎప్పుడైనా తెలిసి తెలియక చేస్తున్నటువంటి పుణ్యాలు ఏమైనా ఉంటే అవి చేయవలసిన లేదా అవి చేసే పెద్ద మేలల్లా గురువుని ఆశ్రయించాలనేటువంటి ఒక సద్బుద్ధి కలిగిస్తుంది. అదే అర్జునుడి విషయం. అర్జునుడి సమక్షంలో పరమాత్మ ఉన్నాడు, దుర్యోధనుడి సమక్షంలో భీష్ముడు ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఆయన మహాభక్తుడు. ఈయన గారు ఈయన ఆశ్రయించాడు. ఆయన గారు ఆశ్రయించాడా? అడిగితే భీష్ముడు చెప్పడా?
అడగలేదు? అడిగే సంస్కారం వాడికి లేదు, అడగాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు. దుస్సంస్కారం. పాపాలు బ్రహ్మాండంగా చేసినవాడు కనుక పెద్దల యొక్క విలువ వాడికి తెలిసి భీష్ముడు మహా యుద్ధ నైపుణ్యం గలవాడు అంతే, యుద్ధంలో వీరుడు అంతే. ఎందుకంటే ఆయన భక్తుడో కాదో వీడికి అనవసరం. మనం ఏది ఆలోచిస్తే దానినే అవతల వాళ్ళని ఆ కోణంలో అవతల వాళ్ళని చూడగలం. మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, తోటి వ్యక్తి చూసినప్పుడు వీడేమాత్రం భక్తులని చూస్తాం. మనం డబ్బులు పిచ్చి అనుకోండి, తోటివాడు ఎవడో కొత్తవాడు తెలిసి ఏమాత్రం ఉందంటో అని అడుగుతాం. ఏమాత్రం ఉందంటే ఏమో డబ్బు ఏది ఉంటుంది, మనకి ఏది దేని మీద వ్యామోహం ఉందో అవతల వ్యక్తిగా అది ఏమాత్రం ఉంది, వెనకాల ఏమాత్రం వేసుకున్నాడు, ఇలాంటిది ఉంటుంది. కనుక ఈయన గారికి భక్తి సంస్కారం ఎవరో దుర్యోధనుడికి, అందువల్ల భీష్ముడిని ఆశ్రయించలేదు. ఆశ్రయిస్తే మీరు ఇదే భీష్ముడిని ధర్మరాజాలు అందరూ వెళ్ళి విష్ణు సహస్రనామం లాక్కొచ్చారా, అన్ని ధర్మాలు బోధింపజేసుకున్నారా, చివరిలో విష్ణు సహస్రనామం అప్పుడు చెప్పుకున్నాం. మరి దుర్యోధను ఎందుకు ఆశ్రయించలేదు? సరే, ఇక్కడ ఏ విధంగా ఆశ్రయించాడు? ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ప్రాణులు కనుక, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కనుక ఆ ధర్మం అంతా కూడా, ఆ ధర్మాచరణ అంతా కూడా కూడగట్టి పుణ్యం మొత్తం ఇక్కడ ఆ మాధవుడిని ఎదురుకుండా నిలిపింది. మాధవుడు ఎదురుకుండా ఉండొచ్చు కాక ఆశ్రయించాలని బుద్ధి రావద్దా? ఇక్కడ ఈ శరణాగతి భావం చేశాడు. యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్నేహం శాధి మాం త్వాం ప్రపంచం. పాపాల్లో కల్లా మహాపాపం ఏంటంటే పెద్దవాళ్ళని ధిక్కరించడం. ఎందుకంటే మనం బాగు చేయడానికి ఉన్నవాడు పెద్దవాడు, వాళ్ళని కూడా తోలనాడి వాళ్ళని కూడా ధిక్కరిస్తే ఎవరు బాగు చేస్తాడు ప్రపంచంలో? ఎవరున్నారు? గురువులు కూడా ధిక్కరింపజేసే పాపాలు లోపల ఉంటాయి. వాళ్ళ విలువ తెలియదు కదా, వాళ్ళని సామాన్యులుగా చూస్తాం. అందువల్ల పాపం అక్కడ మనకి ప్రతిబంధకంగా మారిపోతుంది. అర్జునుడు కదా మహాత్ముడు, పరమాత్మ ఎన్నో బిరుదులు తర్వాత చెప్తాడు అర్జునుడు. నువ్వు ఉత్తముడు, ఉత్తముతోనే దైవీ సంస్కారంతో పుట్టినవాడు అని 16వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పాడు. మాస్టర్ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. దైవీ సంపదతో పుట్టినవాడు కనుక పెద్దవాళ్ళని ఆశ్రయించడం అనేటటువంటి వీళ్ళకి మొత్తంలో చూస్తున్న అలవాటు. అందువల్ల పరమాత్మకు విలువ తెలుసుకున్నవాడు తన యొక్క సమస్యను ఆయన ముందు పెట్టాడు, పరిష్కారాన్ని అర్థించాడు. శరణాగతి చేస్తున్నాను, ప్రపన్నం శరణాగతి చేస్తున్నాను, అహం తే శిష్య శాధి మాం త్వాం ప్రపన్నం. నువ్వు గురువువి, నేను శిష్యుడు అంటే దాని అర్థం నువ్వు గురువు, నువ్వు నన్ను శాసించు. ఈ సమయంలో అసలు వాస్తవంగా నాకు ఏది శ్రేయస్, కేవలం ఇది ఒక్కదానికే పరిమితం చేయకు. ఎత్ శ్రేయ స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా చెప్పు, నిశ్చితం బ్రూహి. ఇదేమో అదేమో అనకు. ఎందుకంటే ఎత్ శ్రేయ కలిపితే శ్రేయ అవుతుంది కనుక ఏదైతే శ్రేయస్సు స్పష్టంగా చెప్పు. తత్ మే దాన్ని నాకు శాసించు. చెప్పు అన్నది శాసించు అన్నాడు. అంటే నువ్వు ఏది చెప్తే చేస్తాను అని అర్థం. నీకు ఏమనిపిస్తుందో చెప్పు, అప్పుడు ఆలోచిస్తాను అనలేదు. అలాంటి చెప్పడం. శాసించు మాం వాం ప్రపన్నం. చక్కగా శిష్యుడి దగ్గర, గురువు గారి దగ్గరికి వెళ్ళగానే శిష్యుడు గురువు గారు ఇలాగ పొంగిపోయి ఆత్మజ్ఞానం బోధించడానికి ఏవేవైతే శిష్యుడి దగ్గర లక్షణాలు ఉండాలో అవన్నీ మాటల్లో ఉన్నాయి. తన ఆవేదన ఏమిటో చెప్పాడు. తన యొక్క వైక్లభ్యం, ఈ వైక్లభ్యం పదం సాగంటి వారు ఎక్కువ వాడుతుంటారు. వైక్లభ్యం అంటే మనో దౌర్బల్యం, అంటే నిర్ణయించుకోలేని స్థితి, మనసు డౌన్ అయిపోవడం. అది స్పష్టంగా చూపించాడు. తనకు ఏం కావాలో అడిగాడు, శ్రేయస్సు కావాలని అడిగాడు. నేను ఇది శిష్యుడిని తనను అర్పించుకున్నాడు, ప్రబంధం శరణాగతి చేస్తున్నానని చెప్పాడు. నువ్వు ఏం చెప్తే చేస్తానని చెప్పి అన్నీ మొత్తం పరిపూర్ణంగా ఉన్నాయి ఈ వాక్యాలు. అందులో ఏది లేకపోయినా గురువుగారు పోతుంది, అవకాశం లేదు. సరేనా? అందువల్ల కార్పణ్య దోషోపహత స్వభావ, కృపణత్వము, ఆత్మజ్ఞాన శూన్యత అనేటటువంటి దాని చేత, అనే దోషం చేత కొట్టబడిన వాడిని ఉపహత స్వభావ, ధర్మ సమ్మూఢ చేత, ధర్మాన్ని నిర్ణయించిన విషయంలో పూర్తిగా డోరాయమానంలో పెట్టారు. ధర్మ విషయంలో సందేహం కలిగిపోతుంది. ఎందుకంటే ధర్మం నిర్ణయించడం చాలా కష్టం, చాలా సూక్ష్మంగా ఉంటాయి ధర్మాలు. మనకు ఏదో అలా అనిపిస్తుంది, కానీ దాన్ని పరిశీలిస్తే మనం అనుకున్న ధర్మ నిర్ణయం చాలా కష్టం. అంటే ధర్మసింధు అనే గ్రంథం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏమిటి చేయాలంటే మన ఋషులు చాలా దూరం ఆలోచించే ధర్మసింధులో పెట్టారు. ఈ సమస్య వస్తే ఇలాగ, ఈ సమస్య వస్తే ఇలాగ, 2-3 సమస్యలు అవసరం వస్తాయి. అప్పుడు ఏమిటి చేయాలి?
ఓ పక్క మైలు, ఓ పక్క పక్షిని, ఓ పక్క ఇంట్లో పురుడు. ఇందులో ఏది పాటించే వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఓ పక్క 11 రోజు, ఓ పక్క 3 రోజులు. ఈ సమయంలో నిద్రపోయారు అటు ఇటు. ఓ పక్క చూస్తే ఇంట్లో పురుడు. ఇందులో ఏది కాదు, ఏది ముందు? ఈ లోపు దగ్గర ఒకటి వచ్చాయి. మరి కుటుంబాల్లో వస్తాయి. ఏది మానేయాలి? దగ్గర మానేస్తారా? ఆ టైంలో పెట్టకూడదు. ఇది అయిపోగానే శుద్ధవగానే పెట్టాలి. ఏది ఎలాగో ధర్మసింధులో ధర్మాన్ని పట్టు వేలాడిన వాళ్ళు ఉన్నారు. మన పెద్దవాళ్ళు అలా వేలాడారు కాబట్టి ఈ మాత్రం మంచి వాళ్ళని పుట్టాం ఆ కుటుంబాలు. సరే ఇంకా వాళ్ళ కుటుంబాలు చెప్పాలి. అందువల్ల ధర్మం 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 అంటే ధర్మం అంటే పెద్దలు నడిచిన బాట, శ్రేయస్కరమైన బాట. అందువల్ల ఎత్తు శ్రేయ, ఏది శ్రేయస్సు అంటే నేను ధర్మాన్ని నిర్ణయించుకోవడంలో ఒక దోళాయమానంలో పడిపోయిన కనుక ఈ సమయంలో ధర్మాత్ములైన వాళ్ళు ఏమిటి నిర్ణయిస్తారు? నేను ఏం చేయమంటావా, వెళ్ళిపోమంటావా, వద్దంటావా? చూస్తే ఇలాగా మనసు విసిరేస్తుంది. ఒకటో శ్లోకం గురించి చెప్పుకుందామండి, ముందుకు విసిరాగానే చెప్తున్నాను అని. అహం తే శిష్య. ఆయన నన్ను ఎందుకు అడుగుతున్నావా అంటావేమో. అదే నిన్ను అడగకపోతే ఎవరిని అడగాలి? నా అదృష్టం గదులు ఇక్కడ ఉన్నావు. అందువల్ల పూర్తిగా నహి ప్రపశ్యామి మమ పనుద్యాత్. స్టార్టింగ్ కబులు సార్ అందులో ఆగిపోతుంటుంది. నహి ప్రపశ్యామి మమ పనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్రమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. చెప్తున్నాడు బాబా, ఇంద్రియాలు ఏదో ఒక్కరు శోషింపజేసేస్తోంది. ఈ భూమండలంలో శత్రువులు లేని రాజ్యాన్ని పొందాం అంటే తన అర్థం రాజసూయాగం చేశారు. రాజసూయాగం చేసి గెలిచారు. వీళ్ళేదో మోసం చేసి లాగేసుకున్నారు, వేరే సంగతి. కానీ రాజసూయాగాన్ని ధర్మరాజు గారు గెలిచారా లేదా? మొత్తం అన్ని రాజ్యాల వాళ్ళు వీళ్ళకి పూర్తిగా దాసానదాసులు అయిపోయారు. అంటే భూమండలంలో శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యాన్ని పొందారు. అయిందా? తర్వాత ఇంకా దేవతలకి ఆధిపత్యం. ఈయన గారు అక్కడికి వెళ్ళాడు స్వర్గంలోకి. ఇంద్రుడిని మెప్పించాడు. ఇంద్రుడే కంసగా పుట్టినవాడు, వాళ్ళందరినీ మెప్పించినవాడు. అక్కడి నుంచి ఏవో కొన్ని అస్త్రాలు మోసుకొచ్చాడు. దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంది ఈ 5గురికి. సో ఎంత ఉన్నవాళ్ళని కూడా ఏమిటో ఇంద్రియాలని ఏదో ఒక దుఃఖం విసిరేస్తుంది ఆమూలకి. ఇంద్రియాలు అదుపు తప్పిపోయి పూర్తిగా ఏది మాట వెంటలేదు. బాణం పట్టుకుందామంటే బాణం జారిపోతుంది. మనసుకి జ్వరం వచ్చేసింది, దేహం ఇలా వణిగిపోతుంది. ఇలా ఏం చేయాలి? ఈ దుఃఖాన్ని ఏది పోగొట్టగలదో నేను తెలుసుకోలేకపోతున్నాను. అంటే దుఃఖాన్ని ఏం పోగొడుతుంది? ఈ సమస్య కేవలం అర్జునుడిదే కాదు, ఎవరికి లేదు. శృతి మించితే అర్జునుడి పరిస్థితి అందరికీ వస్తుంది. దుఃఖమే కదా రాజ్యం వెళ్తుంది. దుఃఖం అంటే ఏదో జరిగిపోవడం కాదు, మనకి ఏర్పడే ప్రతి ఇన్కన్వీనియన్స్ దుఃఖమే. అనగానే మనం కొన్ని రోజులు పుణ్యం అనుకుంటాం దుఃఖం అని. మనకి ఏర్పడే ప్రతి ఇన్కన్వీనియన్స్ అంటే తెలుగులో ఏమంటారు కానీ తెలుగు మంచిగా అసౌకర్యాలు ఇళ్లలో లేదా? ఇళ్లలో లేదా? మా ఇంట్లో బోర్డు అది అసౌకర్యం అసౌకర్యం కానీ ఎందుకు నోరు మూసుకుంటున్నావు అంటే గడవదు కనుక. ఎక్కడన్నా నీకు ఏమనుందా? 10 నిమిషాలు లేట్గా వస్తే తిడతావా? మానేస్తే వస్తాయి ఇక్కడ దాకా మాటలు. అగో వద్దు అసలు దొరకట్లేదు. పక్క ఆవిడ 3 నెలలు పట్టి వదులుతుంది 10 మనిషికి. మనం ఎక్కడ పడతాం? ఇంకా అనిసి అడిపకి వెళ్ళిపోతే ఆవిడ ట్రాప్ చేసి 200 ఎక్స్ట్రా ఇస్తే రేపు ఆ గవర్నమెంట్ ఆడ చెప్తుంది మనకి ఎందుకు వద్దు 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 వద్దని దానికి 2 ఇడ్లీ కూడా ఎక్స్ట్రా మనం మాని మనం కాదా కాగితం సరిపెట్టుకుంది. అసౌకర్యం కాదా? ఇది కాదు. రామాయణం తీసేవాళ్ళకి ఆయన గారు టీవీ న్యూస్ కట్టడు. ఆయన కట్టలయ్యా బాబు అంటే కట్టడు. ఆయన దేశం మొత్తం ఏం జరుగుతుంది ఆయన తెలియాలి. మా రామాయణం ఇప్పుడు చదువుతాం, ఉన్నది 2 గదులు. అసౌకర్యం కాదా? ఇది కాదు. అసౌకర్యం అసౌకర్యం మొత్తాన్ని ఆ అసౌకర్య క్షణాలన్నీ కలిపి దగ్గర పెడితే సముద్రం చాలా చిన్నది, చాలా చిన్నది. అసౌకర్య సముద్రం మనల్ని బంధించి ఉంచిన అసౌకర్య సముద్రం. ఈ సముద్రం చిన్న కాలవలు కదా. చూడరు, పరిశీలిస్తే తెలుస్తుంది. పరిశీలించేవాడికి పరమాత్మ, పరిశీలించేవాడికి వేదం. సర్దుకుంటాం అందుకని ఇంకోటి చేయలేము కనుక. కొన్ని ఇడ్లీ చెప్తాను, మన వల్ల ఇంట్లో సర్దుకోవట్లేదా? 2 గంటలు సాయంకాలం తర్వాత ఇక్కడ కూర్చుంటున్నాం. ఇప్పుడు 2 గంటలు కూర్చున్నారు. మీ ఇంట్లో మీ అవసరాలు ఏర్పడతాయి. వాళ్ళు ఏమిటి చేస్తారు? అసౌకర్యం.
ఇంటికి వెళ్ళాక 2 కేకలు వేస్తే ఇంటికి వాళ్ళు వేరు, వాళ్ళకి తెలుసు. ఇంతే బిజినెస్ ఇది, ఏం చేస్తాం తప్పదు. ఎవరో 12 చెప్తాడు ఆదివారం క్లాసులు అక్కడ విడిపోయింది. అందరూ అనుకుంటున్నారా పరమ యథార్థం అంటారు. జిను నాన్నగారు ఉన్నారా? నాన్నగారు ప్రవచనానికి చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి మహిళామణులు 3 మంది వస్తారు. వాళ్ళ ఇళ్లలో మొగుళ్ళు ఎవరిని చెప్తారు వచ్చిన నాన్నగారు. ఈయన మధ్యాహ్నం పెడతాడండి మీటింగ్. సాయంకాలం పెడితే తిట్టవా? ఈయన వెళ్ళా రమ్మలేం అనలేదు కదా, ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళు వేదాంతం వెళ్ళడానికి వెళ్తున్నారు, అది కాని పని చేయడానికి అంటలేదు కదా. అది కావాలంటే కంట్రోల్లో పెట్టుకోము ఏమండి. ఈడెక్కడ పెడితే మాట మరి ఆయన తిడతావు, అందరూ ఆయన తిడతారు. ఇద్దరు చెప్తున్నామండి జ్ఞానం వస్తుంది. లోకం అన్న తర్వాత 2 ఉంటాయి. ఇప్పుడు అందరూ ఏ ఒక్కడిని పూజించరు లోకంలో, పరమాత్మనే పూజించరు. భగవాన్ రమణ శోభ్రంగా దీపు తెలగొట్టిసారు దొంగలు. ఆయన మనకి జ్ఞానేమో, వాళ్ళకో ఏమో శుభ్రం తెలగొట్టింది. ఒకడైతే మూత్ర విసర్జన చేసాడు ఆయన మీద. జ్ఞానం స్థిత ప్రజ్ఞుడు అన్నీ ఉంటాయి ప్రపంచం ఉన్న తర్వాత. ఎవరి చూపు కోణం వాడు చదువుకుంటున్నాం. ఇవన్నీ చెప్పేది అసౌకర్య క్షణాలన్నీ కలిపితే సముద్రం చిన్నది కాదా అని అడుగుతున్నాను దాని గురించి. అదేమో వస్తాను నా వరకు 6 సముద్రాలు పోయింది, నాది 7 సముద్రాలు, మీరు 7 సముద్రాలు. అందువల్ల అసౌకర్యం అడుగు తీసి అడిగేస్తా అసౌకర్యం. కదిలించిన కోరిక తీరకపోవడం అసౌకర్యం, సగం తీరడం అసౌకర్యం, ఆ తీరిది కాస్త మధ్యలో పారిపోవడం అసౌకర్యం, ఆ అనుభవిస్తున్నప్పుడు అందులో ఉండేటటువంటి అసౌకర్యం మళ్ళీ అసౌకర్యం, అనుభవిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఫ్లేవర్ మనకు కావాల్సిన ఫ్లేవర్ దొరకపోవడం అసౌకర్యం, ఎవడో చూస్తే అసౌకర్యం, ఎవడో చూడకపోతే అసౌకర్యం. ఎందుకంటే మన సుఖంలో ఉన్నప్పుడు ఒకరు చూడాలి, కొంతమంది చూడకూడదు, అదో గోలమండి. ఎక్కువ చూడకూడదు, అసలు చూడకపోతే కుదరదు. అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారో అని అనుకోవాలి. అలాగనే వాళ్ళు దిష్టి పెట్టి నిమ్మకాయలు కట్టుకోవాలి. ఎన్ని గోలలేదు. మన కారులో వెళ్తుంటే అందరూ ఇలా ఇళ్ల పైన ఇలా చూస్తున్నారు, వాటిలాగా మళ్ళీ డోర్ నుంచి ఇలా అనుకుంటుంటాం. ఒకసారి చూస్తారు, ఎక్కువ చూస్తారు అనుకోండి ఏమవుతుంది, వాంతులు విరోధం. ఈ చూపులున్నా చూసేవాళ్ళు ఇలా మీద పోషిస్తున్నారు, అలా నిప్పులు పోషిస్తున్నారు. చూడబోతే ఊరుకోం, చూస్తే ఊరుకోం, అసౌకర్యం కదా. ఇప్పుడు చూడండి ఈ కోణంలో ఎన్నో సౌకర్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క పెట్టండి అసౌకర్య క్షణాలు అది. అందుకు పరిశీలిస్తేనే పరమాత్మ. షణ్ముఖ గారు స్పష్టంగా చెప్తారు, పరిశీలించేవాడికే వేదాంతం, పడుకునేవాడికి నిద్ర. పరిశీలించేవాడు పరమాత్మ. పరిశీలించాలి, లోకాన్ని పరిశీలించాలి. అందువల్ల ఈ దుఃఖం ఏదైతే ఉందో, ఈయన గారికి ఈ సమస్య నీకు కావచ్చు, ఇంతమంది దుఃఖాలు లేవా, అవన్నీ కలబోసి ఇక్కడ ఒక్కసారి పైకి వెళ్ళగా నిర్మించి ఎంత యాతన పడ్డారో. వీరత్వం ఉండి ప్రదర్శించడానికి లేకపోవడం మరీ దుఃఖం. ఆ దుర్యోధనుడు అలా సభలో చెలరైపోతుంటే 5 చేతగానే వాళ్ళు మెళ్ళంచి కూర్చున్నారే, కర్మం అనేటటువంటి దాన్ని పట్టుకు వీడొక్కడు లేస్తే సభలో ఎవరు నిలబడతారా? ఎందుకు అలా ఉంటున్నారు? ఇలాగా మరీ కష్టం. బలం లేకపోతే వేరే సంగతి, బలం ఉండి నిగ్రహించి అది ఆపుకోవడం అన్నది. ధర్మరాజు గారి మాట మీద నిలబడి అలా వంగేరు అవన్నీ కలబోసుకుని ఈయన గారు ఇంత టెక్స్ సైకాలజీ. ఇదంతా మనసు యొక్క పొరలు అడుగులోంచి కలబోస్తున్నటువంటి దుఃఖం, అయితే పొరలు అది కాదు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతపః న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అంటే ఆశ్చర్యాలు. కొంతమంది ద్వారా కొన్ని జరిగితే లోకంలో ఆశ్చర్యం. హనుమంతుడు లాంటి వాడు ఆ పర్వతం ఎత్తలేనని అన్నాడు, అంటే ఆశ్చర్యం. మనం పర్వతం ఎత్తడానికి వెళ్ళామనుకోండి, అదే ఆశ్చర్యం కదా. మనం ఇలా ఉండాలి, ఆయన పర్వతం ఎత్తియాలి కదా. అలాగే అర్జునుడు లాంటి వీరాది వీరుడు యుద్ధం నయోత్స్య, నేనైతే యుద్ధం చేయలేదు అని చెప్పి ఉత్వా తూష్ణీం బభూవ, ఆ బాణాన్ని వీటిని వాటి పక్కన పడేయడం అన్నది హా. ఈ హా అనే పదప్రయోగం వాల్మీకి రామాయణంలో ఎన్నిసార్లు చేస్తారు. బ్రదర్ సహా అనే హా అంటే ఆశ్చర్యార్థం. ఆశ్చర్యం. ఈ విధంగా చెప్పి అర్జునుడు కాస్త ఊరకుండిపోయాడు. తము వాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వశః.
రెండు సైన్యాల మధ్యలో సిగ్గు రెండు సైన్యాల మధ్యలో నిలబడి ఏడుస్తున్నాడు అర్జునుడు. జనయోర్ ఉభయోర్ మధ్య విషీదంతం ఇదం. కొంతమంది ఏడుపు కూడా గదిలోకి వెళ్ళి ఏడుస్తారు. నలుగురిని ఏడుస్తే మళ్ళీ తగ్గిపోతాం కదా, వాళ్ళు రూపొస్తుంది. పాప అర్జునుడు కూడా సైడ్కి వెళ్తురేమో, ఎక్కడ దాముకుంటురేమో, కానీ ఇంకా వచ్చేస్తుంది విపరీతంగా. అందువల్ల ఇద్దరి మధ్య రెండు సైన్యాల మధ్య అలాగా వీరుడు ఏడుస్తే అవతరాలు ప్లస్ పాయింట్ అయిపోతుంది, అవతల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోతుంది. అది కూడా ఆయన గమనించే స్థితిలో లేడు. అలా కూలబడిపోయాడు. పెద్ద గాలికి వర్షం చుట్టూ కూలబడిపోయినట్టు కూలబడిపోయాడు. రెండు సైన్యాల మధ్యలో తమవాచ హృషికేశ. ఈ హృషికేశ అనే పదం ఆపటం లేదు, అదే పదప్రయోగం చేస్తాం. అప్పుడు ప్రహసన్ ఇవ హృషికేశ ప్రహసన్ ఇవ భారత ఇదం వచ తం ఉవాచ. ఆ కూలబడిపోయిన అర్జునుడితో, రెండు సైన్యాల మధ్యలో కూడా కూలబడిపోయిన అర్జునుడితో పరమాత్మ ఇషీదంతమి ప్రహసన్ ఇవ, నవ్వుచున్న వాని వలె ఉన్నటువంటి కృష్ణుడు నవ్వుతున్నాడు అనలేదు, నవ్వుతున్న వాని వలె ఉన్న కృష్ణుడు. ఎందుకంటే ఆయన గారు ఎప్పుడు నవ్వు మొహమే. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, జ్ఞానం ఉంటేనే వచ్చే నవ్వు సుఖమే నవ్వు. ఎందుకంటే అప్పుడు నవ్వు తెచ్చుకోగలేదు, నవ్వు స్వరూపమే కూర్చుంటుంది. నవ్వు ఆ ముఖంలో ఎప్పుడు ఉంటుంది. జ్ఞానం లేనప్పుడు ఇది తెచ్చుకుంటూ ఉండాలి. సప్లై సామాన్లు తెచ్చుకున్నట్టు నవ్వు అప్పుడప్పుడు ఏదో జబర్దస్త్ చూసో ఏదో చూసో మొత్తం దిక్కుమాల సీరియల్ అనేది చూసి బలవంతంగా వాళ్ళతో నవ్వింపబడాలి. నవ్వడానికి కూడా భాగ్యాలు బతుకులు అయిపోయింది కదా. ఈయన గారు 9వ అధ్యాయంలో ఉంది కదా, ముకుందమాల్లో చింతయామి హరిమే వసంతకం 9వ శ్లోకం. మందమంద హసితాననాంబుజం, చిన్న చిరునవ్వు. తామర మొగ్గ ఇంకా వికసించడానికి సిద్ధంగా ఉన్న తామర మొగ్గ కాస్త నవ్వుతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది పరమాత్మ. మందమంద హసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిముని బృందవందితం. నేను చదవడానికి అవకాశం ఇవ్వడానికి మీరు వచ్చినా సరే చదవకుండా ఉంటారు, నిగ్రహించుకుంటారు అన్నమాట. ఓకే, అది మీ వైభవం. మందమంద హసితాననాంబుజం. మంద అంటే సున్నితమైన నవ్వు, చిరునవ్వు. గట్టిగా అది అణిగట్టుకుని నవ్వడం కాదు, ఆ నవ్వు ఆ ముఖంలో ఉంటుంది. అలా ప్రత్యేకంగా తెచ్చుకున్నదేం కాదు. అందువల్ల ఆ ముఖం చూడగానే ఒక ధైర్యం వస్తుంది భక్తుడు. ఓహో, నా సమస్య పరిష్కారం ఉంది. ఉసూరుగా కనిపిస్తే దరిద్రం. నవ్వుతూ ఉంటే కొంతమంది మొహాలు చూస్తేనే వాళ్ళ ప్రాణం వస్తుంది. అదే మాట్లాడక్కర్లేదు, ఒకసారి వాళ్ళ యొక్క ముఖ దర్శనంతో మనకు ఆనందం కదా. అందువల్ల ఇదం వచః తం ఉవాచ, ఈ వాక్యాన్ని రాస్తూ చెప్పబోతున్నాడు అని స్వామి బోధన ఇక్కడి ప్రారంభిస్తున్నారు. ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడి నుంచి భాష్యం ప్రారంభించారు. ఈ మొదటి శ్లోకాలు ఇప్పటిదాకా శ్లోకాలకి మహానుభావుడు భాష్యం రాయలేదు, అసలు వాడి గురించి స్పృశించలేదు కూడా. డైరెక్ట్గా 11వ శ్లోకం నుంచి ప్రారంభించారు. మధ్వాచార్యుల వారు ఇటువంటి వాళ్ళ భాష్యాలు మొదటి శ్లోకాలకు కూడా రాశారు, మొదటి అధ్యాయాలకు కూడా. ఇప్పుడు 1వ శ్లోకం దగ్గరకు వస్తాం. తం తథా కృపయా ఆవిష్టం. అర్జునుడికి ఆ సమయంలో ఏదో కృపలా వచ్చింది కదా, మానవాళి మీద మొత్తం ప్రేమ ఏదైతే మొత్తం కనిపిస్తుంది కదా అక్కడ, దాని గురించి ఒక 2 వాక్యాలు ఇక్కడ పదం వాడే. కృపయా ఆవిష్టం. తం తథా కృపయా ఆవిష్టం, కృపచేత ఆవేశింపబడిన అని అర్థం. ఆవేశింపబడిన అర్జునుడికి ఆ సమయంలో కృప అంటే దయ లాంటిది ఆవేశించింది. ఆవేశము ఎప్పుడైతే అన్నామో అది స్వరూపము కాదు. స్వరూపం వేరు, ఇది స్వభావం వేరు, ఆవేశం వేరు. పరిస్థితులకు అనుగుణంగా ఆ సమయానికి అలా అది వచ్చింది, అది అయిపోగా వెళ్ళిపోతుంది. అంటే మనకు కూడా కోపాలు వస్తుంటాయి, కోపావేశం. కోపం ఏమన్నా స్వరూపం ఏం కాదు, ఆ సమయానికి ఏదో చుట్టూ పరిస్థితుల ప్రకారం వచ్చింది. ఎవరితో చదవడం వాళ్ళతో మాట్లాడేస్తాం అరగంట పోయారు. దాని ఆవేశము అంటారు. ఆవేశం అంటే ఒక ప్రత్యేక స్థితిలో ఏర్పడింది అని. అందువల్ల అర్జునుడిని కృప ఆవేశించింది. అంటే సహజం కాని భావం ఏదైనా మనసును ఆక్రమిస్తే దాని ఆవేశము అంటారు. అంటే అర్జునుడికి ఈ కృప అన్నది ఏదైతే ఉందో ఇది సహజము కాదు అన్నమాట. కాదు. ఎందుకంటే అర్జునుడు గారు తొలిసారిగా యుద్ధంలోకి ఈయన ప్రవేశించలేదు. ఇప్పటికి ఎన్నో యుద్ధాల్లో ఎంతో మంది రాక్షసులను, ఎంతో మంది మానవులను సంహరించడం లేదా గతంలో వందలాది యుద్ధాలు చేసిన మహానుభావుడు. తెలిసాడా లేదా? మరి ఇవాళ యుద్ధానికి ఎందుకంటే సమస్య? ఎందుకంటే ఈ కృప కనుక ఆయన నిజంగా సహజం అనుకోండి, ఆయన గారు మొదటి యుద్ధంలోనే ఈ సన్నివేశం వచ్చింది.
మరి ఆ యుద్ధాల్లో అందరి పీకలు కత్తిరించేసావు శుభ్రంగా నీ బాణాలతో. మరి అప్పుడు ఏమైంది కృప? మరి ఇవాళ ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు ఎందుకు రాలేదు ఈ మానవాళి మీద దయ? ఇవాళ ఎందుకు వచ్చిందంటే ఆ వెనక జరిగిన యుద్ధాల్లో సంహరింపబడిన వాళ్ళందరూ ఈయన గారికి ఫిజికల్గా సంబంధం లేని వాళ్ళు, రక్త సంబంధికులో వీళ్ళు వాళ్ళు దేహ సంబంధం కానివాళ్ళు, ఎవరు ఊరు వాళ్ళు. కనుక శుభ్రంగా పీకలు కత్తిరించేశారు. ధర్మయుద్ధమే కావచ్చు, ఇప్పుడు కూడా ధర్మయుద్ధం కాదేంటి, మరి ఎందుకు వచ్చింది నీకు ఆవేశం? అప్పుడు వాళ్ళతో మనకు సంబంధం లేదు ఊరు వాళ్ళు కనుక. కానీ ఇప్పుడున్న సన్నివేశంలోనూ తండ్రులు, తాతలు, సోదరులు, స్నేహితులు వీళ్ళందరూ ఆత్మీయులు అయి ఉన్నారు. వీళ్ళందరూ నా వాళ్ళు అనే మమకారం ఈ కృప అనే ఆవేశానికి అడుగునుంది దొంగలాగా. అదే అనుభవం. పైకి ఏంటి కృపలా కనిపిస్తోంది, అడుగులు ఏముందంటే మమకారం ఎక్స్పోజ్ చేయట్లేదు. మమకారం గురించి చెప్తున్నాడు కానీ తర్వాత అది కాస్త ఇంకో వేషం వేసుకుని బయటకు వచ్చింది. అది సమాజం ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది. ఇవి వింటే బాగానే ఉన్నాయి, కానీ అడుగును ఉన్నది ఏంటంటే నిజంగా మానవాళ్ళ మీద ప్రేమ అయ్యే మాట అయితే నువ్వు మొదటి యుద్ధం ఎందుకు చేసావు? ఆ రోజు రావాలిగా. అందువల్ల అర్జునుడికి ఈ కృప అనేది స్వభావము కాదు, ఈజ్ నాట్ హిస్ నేచర్. ఈ సమయానికి వచ్చింది అది. నేను అడుగును ఉన్నది ఎవరు? దొంగ. ఈ విషయం ఆయన గారు పెద్ద ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాడు, ఏం చెప్తాడు ఇంకా. అందువల్ల ఈ మమకారం ప్రబలం అయిపోయి దానివల్ల ఏర్పడినటువంటి శోకం దెయ్యంలాగా అర్జునుడి యొక్క మనసును ఆవేశించింది. అది పైకి కృపలా కనిపిస్తుంది కానీ వాస్తవమైన కృప కాదు. కృప అనేటటువంటి లక్షణం, కృప అనేది ఉండాలి అందరికీ, కానీ ఈయన క్షత్రియుడు కనుక ధర్మబద్ధమైన యుద్ధం చేయవలసిన పరిస్థితులు ధర్మబద్ధమైన యుద్ధం చేయవలసింది. వీళ్ళు చచ్చిపోతారేమో వాళ్ళు చచ్చిపోతారో అనడానికి ఈయన సాధువు కాదు. సాధువుకి కృప స్వరూపంగా ఉండాలి. అవతల వాళ్ళు కొట్టడానికి వచ్చిన సాధువు వీళ్ళు మళ్ళీ యుద్ధం చేయకూడదు. వాళ్ళు ఏం చేసినా దాన్ని ధరించాలి. అది ఆయన యొక్క నేచర్ అయ్యి ఉండాలి. ఈయన గారు అలా కాదు, ధర్మయుద్ధ క్షత్రియుడు కనుక, అమ్మ గృహస్థగా ఉన్నవాడు కనుక అతను చేసి తీరాలి. రెండోది, ఈ రాజ్యం అధర్మపరుల యొక్క చేతిలో ఉంది, వాళ్ళ నుంచి రక్షించద్దు రాజ్యాన్ని. అది నీ కర్తవ్యం. అది నీకు అంత మనసే పండిపోలేదు, నీ మనసు అంత ఏకాగ్రత వచ్చలేదు. వచ్చిన మాట అయితే పరమాత్మ తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెట్టి ఎక్కడో తత్వోపదేశం చేసేవాడేమో, కానీ ఈ సందర్భం అది కాదు. నీకు ఇంకా నీ మనసు ఊగుతోంది. ఇంకా ధర్మవంతుడు అయితే అయ్యి ఉండొచ్చు కానీ మనసు ఏకాగ్రత లేదు ప్రస్తుతం. అందువల్ల తమరి జ్ఞానానికి ఫిట్ కాదు, కర్మకే ఫిట్. కనుక ఇది కృపలా కనిపిస్తున్న మమకారం. మనం కూడా పైకి కొన్ని సందర్భాల్లో ఒక మాట అంటుంటాం కానీ అడుగులు వేరే ఉంటుంది మనసులో. ఇది పెద్ద మాయ. ఆ పైన చూసి మోసపోతున్న లోకం, అడుగు ఇంకోటి. ఈ అడుగు తర్వాత తెలుస్తే అమ్మమ్మ ఇంత దుర్మార్గం అని అడుగు నోటి పైకి ఇంకో వేట అసలు అదంటే మనకే తెలియదు. కొన్ని సందర్భాల వల్ల మన మనసు మనమే మోసం బాగా కష్టం. భావాలు అలా పైకి కనిపిస్తాయి కానీ అడుగున ప్రమాదకారుల కింద ఉంటాయి. అందువల్ల పరుల దుఃఖాన్ని కృప అంటే ఏమిటి చెప్తున్నారు. పరుల దుఃఖాన్ని పోగొట్టాలనే తలంపుని కృప అంటారు. పరుల దుఃఖాన్ని పోగొట్టాలనే తలంపుని కృప అంటారు. కృప ఉన్నవాడికి మమకారం ఉండదు. మమకారమో కృప ఒక చోట ఉండవు. ఏమిటారంటే మా ఇంట్లో వాళ్ళ మీద కృప వచ్చిన రోజు భోజనం పెడుతున్నాను. ఇంట్లో వాళ్ళ మీద కృప వచ్చి తమ రోజు భోజనం పెడుతున్నారా? కుదరదండి, ఆ మాట కుదరదు. వాళ్ళు అట్టించి మీ మీద కృప పోయి వాళ్ళు భోజనం పెట్టడం మానేస్తే మమకారం. నా వాళ్ళు నేను పెట్టకపోతే ఎవరు పెడతారు భోజనం? అది కృప ఎలా అవుతుంది? కృప అంటే పరులైన వాళ్ళకి, ఈ దేహంతో సంబంధం లేని వాళ్ళు ఎవరో వాళ్ళ మీద వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టాలనే తలంపుని కృప అంటారు. కృప అవతల నుంచి ఏది ఆశించదు, మమకారం ఇవన్నీ వంగిది. అందువల్ల మమకారం కృప అనే దాంట్లో మమకారం ఉండదు. శోకం ఎప్పుడు కూడా మమకారం వల్లే కలుగుతుంది. ఈయన గారిని ఏడిపిస్తున్నది మమకారం. మమకారానికి ఆధారంగా ఉన్నది దేహాత్మభావం, అహంకారం. ఈ రెండే ఏడిపిస్తుంది. సరేనా? మమకారం లేనిది శోకం కలగదు. సరేనా? మన అవతలవాడు ఏంది ఏవో చేసామని కొంతమంది సహాయం చేస్తాం, వాడు అది అప్రిషియేట్ చేయడు. మన దారిలో మనం పోతా ఉంటే వాడు అప్రిషియేట్ చేస్తే మనం కూర్చుని వాడికి ఏదో వాడు సమానం చేయరా నేను చేశానుగా అని ఆశిస్తే అది మళ్ళీ కృప కాదు. వాడికి మనం చేయడం మన ధర్మం అంతే. సాధువు గారు ఉంటారు, ఏదో ఆయన తెలిసిన జ్ఞానం నలుగురు బోధిస్తాడు అంతే. వాళ్ళు అట్నుంచి ఏమి ఇస్తారని ఆశించకూడదు. ఇస్తే ఇచ్చేది బుద్ధపడి
బోధించడం నా ధర్మం అని అలా విడిపోతుంటారు. వాళ్ళని పరివ్రాజకులు అంటారు. అంటే అలా తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఉంటుంటే అక్కడ జ్ఞానబోధ చేసుకుంటారు. అపేక్షించి జ్ఞానబోధ చేస్తున్నాడా పడ్డాడు నాకు వాడు సాధువు కాదు, దొంగ. ఇవన్నీ నిర్వచనాలు కుదరవు. ఆయన గారు సాధువు అంటే ఆయన కడుపు కోసం ఆయన ఆలోచించుకోకూడదు. ఎందుకంటే త్యాగం చేసేసాడు ప్రారంభంలోనే. తాను ఏ దేహంగా పుట్టాడో ఆ దేహానికి తన చేతిలో పిండం పెట్టించేస్తారు, అప్పుడే ఇస్తారు సన్యాసాన్ని. అంటే ఆయన గారు సమాధి కట్టించుకున్నాడు అక్కడే. నేను చెప్పుకున్నట్టుగా ఆయన గారు పిండం పెట్టుకుంటేనే సాధువు అయ్యాడు. అందువల్ల ఆయన దేహం గురించి ఆయన ఆలోచించుకోకూడదు. ఓసారి సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఈ దేహం బాధ్యత పరమాత్మదే. ఇది తింటుందా తినదా పోతుందా ఆయన ఇది ఉన్నంతకాలం లోకానికి బోధించడం. వాళ్ళు ఏమని ఇస్తే తెలిసి చేతులు కడుక్కోవడం. వాళ్ళు ఎక్కువ రోజు కొంతమంది మేము ఇక్కడ ఉండిపోండి స్వామీజీ, మేము మిమ్మల్ని పోషిస్తుంటాం, ఉండకూడదు, మమకారం ఏర్పడిపోతుంది. అందువల్ల అలాగా సుఖబ్రహ్మ నిలబడితే ఒక చోట వాళ్ళు అలా గాలి తిరుగుతుంటే తిరిగేవాడు. మనం ఒక చోట ఉంటే అఫెక్షన్ ఏర్పడిపోతుంది. అందువల్ల అలా కదిలి వెళ్ళిపోతుంటారు. ఏముందమ్మా ఎక్కడొకటి పెడతాం లేదు, నీలాగే పెట్టిపోతే ఎవరికో ఉండబోదులే అని చెప్పి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. అక్కడ ఏదో అయితే ఏమిటో మీరు 3 స్టోర్ బిల్డింగా, నాకు కనీసం 5 స్టోర్ బిల్డింగ్ ఉండబోతే నేను ఉండడం వాడు చదువు కదా, దొంగ చదువు. కుదరదు ఇవి, కుదరవు. సాధు లక్షణాలు, గృహస్థ లక్షణాలు ఇవి. అందువల్ల నిన్ను ఏడిపిస్తున్నది లోకం మీద కృపలా కనిపిస్తున్న మమకారం. మెజారిటీ ఆఫ్ ది థింగ్ ఏదైతే ఉందో అది మమకారం, పైకి కృపలా కనిపిస్తుంది. అర్థమైందా? అందువల్ల ఇది చక్కటి ఉదాహరణ చెప్పారు. యుద్ధ వార్తలు వింటున్నాం అనుకోండి, యుద్ధ వార్తలు వింటుంటే ఓహో ఇండియన్స్ ఇలాగా పాకిస్తాన్ వాళ్ళు ఇంతమందిని చెప్పారు అనగానే ఓహో అని చెప్తుంటాం. ఆ యుద్ధంలో ఎవడో మన వాడు అట్టి పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు, మన బంధువు ఎవడో పోయాడు అన్నారు అనుకోండి, ఏమైంది? అర్థమైందా? అందువల్ల ఆ మృతి చెందేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళు కాకుండా కుతూహలం ఉంటుంది. ఎప్పుడైతే ఈ శత్రు సంహారం వింటున్నప్పుడు కూడా ఆనందంగా కలుగుతుంది. కానీ మనవారు అందులో ఒకడు ఉన్నాడు అని చెప్పి దుఃఖం ప్రారంభం. అర్థం వెనకాడు. సరేనా? కనుక వెనకాడి యుద్ధాల్లో ఎంతమంది సంహరించినా వాళ్ళెవరు తనవారు కాకున్న కారణం చేత అర్జునుడికి ఇటువంటి కృప ఎప్పుడు కలగలే. ఇప్పుడు కలిగిందంటే మమకారమే కారణము. అందువల్ల కృపయా ఆవిష్టం అనే పదం స్పష్టంగా వేశారు. అర్థమైందా? ఆ పదం మీద చెప్పుకుంటున్నాం. అందువల్ల అర్జునుడికి కలిగింది శోకావేశమే కాని కృప కాదు. అతని దుఃఖాన్ని తొలగింపాలని పరమాత్మకి ఈయన బోధ ప్రారంభించిపోతున్నాడే, కానీ ఈయన బోధించడం కృప. ఇది నేను బోధించినాకే రాలేదు, ఈయన సాధువేం కాదు లోకానికి. పరమాత్మ కూడా గ్రహిస్తే ఈయన ఎందుకు బోధించాలి? కానీ బోధించడానికి సిద్ధమయ్యాడు చూసారా? అందులో మమకారం లేదు, జ్ఞానం వింటాడో లేదు అడిగేదిగా. అందువల్ల కృష్ణుడికి కలిగినటువంటి తలంపు కృప, అర్జునుడికి బోధ చేయాలనే తలంపు. అందులో మమకారం లేదు, ఆవేశం లేదు. అందువల్ల ఏ ఆవేశం కలిగినా మనసుకి స్వస్థత ఉండదు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. కరెక్ట్, మనసు ఉద్రేకంలో ఉన్నప్పుడు సరైన డెసిషన్ తీసుకోలేము. అందువల్ల అది కొంత స్వాంతన పొందిన తర్వాత ఇది తప్పుడు నిర్ణయాలు వస్తాయి. కోపాల్లో ఉన్నప్పుడు, ఇంకో విధంగా ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల ధర్మం అధర్మంగా అనిపిస్తుంది, అధర్మం ధర్మంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అర్జునుడి గారి పరిస్థితి ఇది. అందువల్ల అప్పటి వరకు ఎన్నో యుద్ధాల్లో అవలంబించిన క్షత్రియ ధర్మం ఈ క్షణంలో అధర్మంగా కనిపిస్తుంది. ఏది? ఈ పరమక్షత్రియుడికి. సరేనా? క్షత్రియుడికి అనుచితమైనటువంటి భిక్షా వృత్తి అధర్మంగా ఇప్పటిగా ఇక్కడ 4వ శ్లోకం ఉంది. కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఏమయ్యా, మనం వాడి పూలతో పూజించాలి కానీ బాణాలతో పూజించడం ఏమిటి? దీనికన్నా గురువున హత్వాహి మహానుభావాలు శ్రేయోభక్తు భైక్ష్యమపీలో. ఇలా గురువుగారిని మన తాతగారిని చంపే కన్నా హాయిగా భిక్షావృత్తి చేసుకోవడం హాయి. క్షత్రియుడికి భిక్షావృత్తి అనుచితము, ధర్మయుద్ధం ఉచితం. మరి గతంలో నీకు అలా వెళ్ళేవా? పాత్రలు పడుకుని ఇప్పుడు మాట్లాడుతున్నావు అవన్నీ. అందువల్ల ఆ రోజు చేసినవేమో ధర్మయుద్ధమా, ఇప్పుడు అధర్మయుద్ధమా? కారణం మనకు ఆవేశంలో ఉంది కాబట్టి తప్పుడు నిర్ణయాలు పెట్టాడు. అయితే తప్పుడు నిర్ణయానికి ఒక తప్పుడు పరిస్థితిలో ఉంటే ఉండొచ్చు, కానీ ఈయన అదృష్టం బాగుండి ఈయన గారి యొక్క పుణ్యాల పండుగ మానవుడు ఎదుర్కొన్నాడు. అందువల్ల
ఇందాక ఆ మాట చెప్పింది అందుకే మన అదృష్టాలన్నీ కలిసి ఒక కలబోతగా వస్తాయి. మనల్ని సరైన దిశలో నడిపించి ఒక మహాత్ముడు వస్తాడు. ఆయన గారు వచ్చాడా, ఆయన గారు రావడం, ఆయన గారు మనకు గురి ఏర్పడడం, ఆయన మాటల మంది సన్మార్గం వైపు నడిపించడం, ఇవన్నీ జరిగితే అయిపోయింది. అందుకోసం తెలుసో తెలియకో పుణ్యాలు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలవచ్చి పరమాత్మ పుణ్యాలన్నీ కలిపి ఏకకాలంలో కలిస్తే ఏమిటండి సద్గురువు యొక్క ప్రాప్తి. అంతకన్నా ఈ పుణ్యంతో పర్లేదు. గురువుగారు వచ్చారా ఇంకా అటువైపు, ఇంకా తర్వాత పుణ్యాలే పుణ్యాలు. అందువల్ల అర్జునుడికి ఈ విధంగా ధర్మం అధర్మంలా, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. అందుకే ఒక పదం కూడా వాడారు అక్కడ, ఉవాచ మధుసూదన. ఇంకో పదం వాడచ్చుగా. మధు అంటే మధు అనే రాక్షసుని సూదన చంపినవాడు అని, అది భౌతికార్థం. తాత్వికార్థం మధు అంటే ఏంటి? తేనె. మనకు అన్నిటికంటే బాగా ఇష్టమైంది మమకారం కదా. నాది అన్నది మనకు బాగా ఇష్టం. అది మనకు బాగా ఇష్టమైంది దానికి కారణం నేనంటే బాగా ఇష్టం. మనందరికన్నా ఎవరు ఎక్కువ ఇష్టం? మనకి నేనే ఇష్టం. ఎవరి నేను వాళ్ళకి ప్రీతి, ఎవరి దేహాత్మభావన వాళ్ళకి ప్రీతి. ఎప్పుడైతే దేహాత్మభావన ప్రీతో ఆ దేహానికి సంబంధించినవన్నీ కూడా నాది. ఈ నేను నాది, ఇది తేనెలా కనిపిస్తున్న విషయము. తేనెలా కనిపిస్తున్న విషయం. అదే మధుసూదన ఏంటి, అది పేరేంటి? ఇప్పుడు తేనె మంచిదా చెడ్డదా? మంచిదే మామూలుగా తేనె అయితే. మరి ఈయన గారు తేనె చంపుతాడేంటి? అది తేనైతే చంపడానికి ఏమీ తేనెలా కనిపిస్తున్న విషయం. అందువల్ల మధుసూదన. ఉవాచ మధుసూదన. అర్జునుడి గారిలో ఉన్నటువంటి ఈ డైలమా ఏదైతే ఉందో, ఈ మానసిక దౌర్బల్యం ఆయన చెప్పుకున్నాడు. ఆత్మజ్ఞాన శూన్యత, కృపణత్వము, ఇది ఏదైతే ఉందో దీని గారికి మొత్తం ఇది తేనెలా కనిపిస్తుంది. అదే తేనెలా కనిపిస్తుందో చుట్టూ తిరుగుతున్నాడు. భిక్షాపాత్ర పట్టుకుందాం, అటు పోదాం ఇటు పోదాం, ఎందుకు మనం పైకి పోదాం కదా, ఈ కబుర్లు దాని చుట్టూ తిరుగుతున్నాడు. అలా చీమలాగా తేనె చుట్టూ. తేనె కాదురా బాబు విషయం ఇది. ఇది విషయాన్ని బోధపడాలంటే అసలు తేనె ఉంటే నీకు బోధపడాలి కదా. అందుకే నీకు ఆత్మజ్ఞానం చెప్తాను. అశోచ్యానందశోచత్వం. అనవసరంగా ఏడుస్తున్నావు. టైం వేస్ట్, బియర్లీ టైం వేస్ట్. మొత్తం ఈ గారు ఏడుకు సుమా చుట్టుపడిసాడు మహానుభావుడు. శ్రీ భగవానువాచ అశోచ్యానందశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. నా ఒక్క శ్లోకం చాలా వ్యాఖ్యానించుకుంది. అనవసరంగా ఏడుస్తున్నావు, ఏడవకూడని వాటి కోసం ఏడుస్తున్నావు, పండిపోయిన పండితుల్లో మాట్లాడుతున్నావు. నిజమైన పండితుడు అంటే ఎవరో తెలుసా? బతుకున్న వాళ్ళ గురించి కానీ చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ ఎవడైతే అసలు శోకించడం వాడు పండితుడు. ఎవరు చచ్చిపోయిన వాళ్ళ గురించి శోకించడం తెలుసు కానీ బతుకున్న వాళ్ళ గురించి శోకించడం, ఆ పదం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గతాసూన్ అగతాసూన్. గతాసూన్ అంటే ప్రాణాలు, గత అంటే పోయిన వాళ్ళు, సూన్ అంటే ప్రాణాలు. గతాసూన్ పోయిన వాళ్ళ గురించి, అగతాసూన్ అంటే పోని వాళ్ళ గురించి. నా అనుశోచంతి పండిత. పండితులైన వాడు, నిజమైన పండితులైన వాడు నా అనుశోచంతి. అసలు వాడు శోకించనే శోకించడు కదా. ఏంటిది మనకు ఒకటి అర్థమైంది. రెండోది అంటే ఏంటి, ఇప్పుడు ఆ శ్లోకం వెళ్తా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరం చూసి ఒకరు చూసి ఒకరు ఏడుస్తున్నాడు. దాని అర్థం కదా. ఏమంటే ఇప్పుడే తెలుస్తుంది. రెండోది 11వ శ్లోకం మనకు చాలా జ్ఞానం కలిగింది. ఏమిటి ఇదే కలిగింది. బతికున్న వాళ్ళని చూసి కూడా ఏడవబడినారండి. బతికున్న వాళ్ళని చూసి కూడా ఏడవరు పండితులు. కానీ ఏడవట్లేదు కాబట్టి మన పండితులమా? ఏడిన వాళ్ళకి పండితులు కదా. ఏం తనతో అంత క్లంజీగా చెప్పాడు పరమాత్మ. ఆ ఏడవడం ఏంటి? దేనికి ఏడుపు? మొత్తం కదా. ఇలా బోధపడిన మాట చెప్తేనే మన దృష్టి దాని మీద ఉంటుంది. బోధపడే మాట ఎందుకంటే ఆయన ప్రవేశింపజేస్తున్నాడు వేదాంత భవనంలో. వారం అద్భుతంగా ఉంది. అద్భుతమైన వారం పెట్టాడు మనం. ఎందుకంటే ప్రపంచంలో ఇద్దరికి భేదం ఉంది. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, బతికి ఉన్నవాళ్ళు పోయినవాళ్ళు. తేడా తెలుస్తున్న వ్యవహారంలో వీళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు కాదు. వీళ్ళ ఎందున్న దృష్టి వేరు, వాళ్ళ ఎందున్న దృష్టి పూర్తిగా లేదు. 180 degrees డిఫరెంట్ కదా మన దృష్టి, లౌకిక దృష్టిలో. ఈయనేమన్నాడు? ఈయన అనుశోచించి పండిత. ఇద్దరిని కలిపి ఒకే తాడికి కట్టాడు. మొత్తం పండితులైన వాడు ఇద్దరు గురించి శోకించారు. అంటే బతికున్న వాళ్ళని శోకించడం అంటే
ఏం లేదయ్యా, పెద్ద సమస్య. వాళ్ళు బతికుండడం సత్యం అయితే కదా, వీళ్ళు పోవడం సత్యం అయితే కదా, శోకించడం కదా. ఎప్పుడు శోకించాలి? సత్యం అయితే కదా. సత్యం అయితే కదా, సత్యం అయితే శోకిస్తాం. సత్యం కాకపోయినా సత్యం అనుకుంటున్న వాళ్ళు శోకిస్తారు, సత్యం అనుకుంటున్నారు కాబట్టి. పండితుడు అంటే సత్యం ఏంటో తెలిసినవాడు. పండాహ అంటే జ్ఞానం. అంతేగాని ఏదో వేషాలు వేసిన వాడు పండితులు అని కాదు. జ్ఞానం ఉన్నవాడు పండితులు. ఏది జ్ఞానం? ఆత్మానాత్మ వివేకము. ఏది సత్యమో ఏది సత్యం కాదు, ఏది నిత్యమో ఏది నిత్యం కాదు, దీనికి సంబంధించిన స్పష్టత ఉన్నవాడు ఎవడో వాడు పండితుడు. వాడి దృష్టికోణంలో చూస్తే పండితుడు కాని వాడికి ఇది వేరు అది వేరు, గతాసు అగతాసు. పండితులైన వాడితో ఇంకా ఏ బోధపడినట్టు చూస్తారు. అది మీద వచ్చింది కళలో కళ యొక్క భ్రాంతి పొందుతున్న వాడికి ఆ కళ్ళలో బతుకున్నవాడు వేరు, కళ్ళ పోయినవాడు వేరు. కళ్ళలో కూడా ఏడ్చారు అనుకోండి, ఎవరో పోయారు. బతుకున్న వాళ్ళకి తెలుస్తున్నారు, పోయిన వాళ్ళు తెలుస్తున్నారు కదా. డిఫరెన్స్ ఉందా ఇద్దరికి? స్వప్న భ్రాంతిలో భాగంగా ఇద్దరిని చూశాడు. ఇద్దరికి రెండు రకాల ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. మేల్కుంటే రాత్రి ఎంతమంది బతుకున్న వాళ్ళని చూశాను, ఎంతమంది పోయిన వాళ్ళని చూశాను, లెక్క రాసుకుంటామా? అది జ్ఞానం. తత్వంలోకి మేలుకున్న వాళ్ళకి రెండు ఫాల్స్. డ్రీమ్ స్టఫ్ అంటే స్టఫ్ అంటే పదం ఇదో స్టఫ్ అనే పదం అక్కడ వాడుతుంటారు, అదే బాగుంది. డ్రీమ్ స్టఫ్ అంటే ఇదంతా స్వప్నపు మూట. ఎవడికి? పండితుడు కాని వాడు సత్యం అనుకుంటాడు గొడవది. అంటే ఈ మహాభ్రాంతిలోంచి బయటకు వస్తే, సత్యంలోకి మేలుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో మహానుభావులు, ఆ సత్య వస్తువు కోణంలోంచి చూస్తే ఈ బతికుండడాలు కోణాలు ఫాల్స్ స్టఫ్. అది ఎలా ప్రవేశపెట్టాడు లోపలికి వెంటనే చెప్పి తర్వాత స్వరూపం గురించి చెప్తాడు. ఏంటి గోళ? వాళ్ళందరూ చచ్చిపోతారన్నా, నువ్వు బతికేస్తావు, వాళ్ళు చచ్చిపోతారన్నా. ఏమిటో బతికుండేదేది, పోయేదేది, దాని గురించి స్పష్టత ఇస్తున్నాడు. నువ్వు కానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ గతంలో ఒకప్పుడు లేనివారం కాదు, భవిష్యత్తులో ఎప్పటికీ లేకుండా, ఏనాటికి లేకుండా పోయేవారు. చాలా పెద్ద మాట. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమత పరం. అర్జునుడు గారి దృష్టి ఏంటి? కొంతసేపట్లో వాళ్ళు పోతారు, ఇదే గోల పెట్టింది. ఎందుకంటే పోతారు, బతుకుంటారు, ఇదే కదా గోల పెడతాడు ఆయన. అందరూ పోతారు, ఎవరొకరు పోతారు, ఇటు కానీ పోతారు. మొత్తం మీద ఎవరు పోతారు వేరే సంగతి. ఆ తేడా చూస్తున్నాడు, పోవడము బ్రతికి ఉండటము అని. ఈ రెండింటి మధ్య తేడా చూస్తున్నాడు ఈయన గారు. అందువల్ల ఆ వాక్యంతో కొట్టాడు మహానుభావుడు. గతాసు నగతాసు. ఈయన గారు మొత్తం కళ్ళు ఒక్కసారి తిరిగి ఉంటాయి మాట వినగానే. తర్వాత ఏమంటాడు? అసలు పోయేదేది, ఉండేదేది, ఆ రెండింటితో స్పష్టత తీసుకొస్తున్నాడు. ఏంటంటావు నువ్వు? నీ గోళ నువ్వు చంపితే భీష్ముడు తెచ్చుకుంటాడనా, ద్రోణుడు తెచ్చుకుంటాడనా, ఇది నా గోళ అని చెప్తూ అక్కడ మన యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి ఆత్మీయ రహస్యాన్ని చెప్తున్నాడు. ఈయన గారు ఆ దేహంగా అర్జునుడు, వాళ్ళ కాస్త ద్రోణుడు, భీష్ముడు, దుర్యోధనుడు, వైద్యుడు, ఇవన్నీ మొత్తం మీద దేహాల గోళ ఇదంతా. కానీ ఈ దేహాలుగా ప్రవర్తిస్తున్నటువంటి లోపల ఆత్మతత్వం ఒకటి ఉంది. ఆ ఆత్మ కోణంలోకి అర్జునుడి యొక్క దృష్టి మళ్ళేటట్టుగా చేస్తున్నాడు పరమాత్మ. నువ్వు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కానీ గతంలో లేని వారం కాదు, భవిష్యత్తులో ఎప్పటికీ ఏనాటికి లేకుండా పోయేవారం కాదు. నచైవ భవిష్యామ సర్వే వయమత పరం. ఇంత మాట చాలా పెద్ద మాట. అంటే సత్యంలోకి మేలుకున్న వాడిగా తెలుస్తాయి కదా. ఆ వస్తువు కోణంలో చూసినప్పుడు అదే పండాహ అంటే జ్ఞానం. అంటే ఏదైతే ఏ వస్తువు యొక్క స్వరూపం అయితే ఉండటము అదే మనము అయి ఉన్నాము. మొదటి 20 శ్లోకాలు మహానుభావుడు అంటుంటారు భగవద్గీత. సర్వోపనిషత్తులుగావో దౌగ్ధ గోపాలనందన అంటారు చదువుకున్నాం. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఆ ఉపనిషత్తులన్నింటి చేత కీర్తింపబడుతున్నటువంటి సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం అని ముకుందమాల్లో దాంట్లో వస్తుంది. సమస్త ఉపనిషత్తుల చేత కీర్తింపబడుతున్నటువంటి పరమాత్మ. ఆయన గారు తెలుసు ఏ ఉపనిషత్తులని ఎంత వాటలు హక్కు రావాలి. ఆ ఉపనిషత్తులన్నీ ఆయన స్వరూపమే కనుక వాటి యొక్క పిండితార్థాన్ని 20 శ్లోకాల కింద జిలేబీ పోస్తున్నప్పుడు గుడ్డలో పిండేసి ఇలా వేస్తారే, ఇది దేశంలో నాకండి రోడ్డు చూశాను. ఇలా ఇలా అలాగా మొత్తం 108 VI ఉంది. ఎన్ని ఉపనిషత్తులో తెలియదు.
ఎన్నవలేవండి, ఎన్నున్నాయి ఆయన గారో తెలుసు. ఆ ఉపనిషత్తులో పిండి చెడుకోవడం. అందువల్ల ద్వితీయం అద్వితీయం అంటారు భగవద్గీత 2వ అధ్యాయం. సాంఖ్యము అంటే వాస్తవానికి కపిల మహర్షి యోగ దర్శనాల్లో 6 దర్శనాలు ఉన్నాయి. వేదాన్ని ఆధారంగా చేసుకుని 6 దర్శనాలు వచ్చాయి. సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. పేర్లు కన్నా నష్టం అంటే ఆ వేదాలనే 6 మహర్షులు 6 రకాలుగా దర్శించారు. దర్శనములు అంటారు. మీ కళ్ళలో మీరు చూస్తున్నారనుకోండి, మీ కళ్ళకి ఏ కనిపించిందో అక్కడ ఉన్నదంతా మీకు కనిపించకపోవచ్చు, అంత మాత్రం నేను కనిపించలేదు అన్నాను. మీకు చూసారు మీ కళ్ళతో, అంతే కదా. నిన్న మొన్న ఎక్కడో చిన్న తగ్గు వచ్చింది, అత్తగారికి అల్లుడికి వెళ్ళేది. అత్తగారు ఏమో వాళ్ళ ఊరు వెళ్ళొచ్చింది, చిన్నప్పుడు ఊరు. ఆ ఊరు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది ఏదో అందారు. ఈయన గారు అమెరికా నుంచి వచ్చాడు అల్లుడు. డెవలప్ అయింది, ఏడు కనిపించింది లేదు. ఏం కనిపించింది? ఆవిడ కళ కదా కనిపించింది. నీకే కనిపిస్తుంది. అమెరికా నుంచి వచ్చావు, ఆవిడ ఇక్కడిక్కడ తిరుగుతుంది విశాఖపట్నం. అక్కడ పాతపట్నం, అక్కడ పర్లాకి ఉంటారు షణ్ముఖ గారు చదువుకున్న ఊరు. పాతపట్నం అప్పటికన్నా ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందని ఈవిడ కళలో ఈవిడ చూస్తుంది. అదే ఆయన అల్లుడికి తలవాడు. నీకేం కనిపించిందా? ఏం కనిపించింది? ఇదే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి గవర్నమెంట్ చెప్తావు. ఇప్పుడు పూర్వం బస్సు లేదు, ఇప్పుడు బస్సు పడింది అనుకో డెవలప్మెంట్ అనా? 4 కిల్లీ బెడ్లు పెడితే డెవలప్మెంట్ అని మీరు ఎలాగే రావాలి కదా. పట్టణం ఎలా వస్తుంది? ఈవిడ కోణంలో ఈవిడ చెప్తే ఆయన కోణంలో తగువాడేట. ఎవడు దృష్టికోణం బట్టి పెడుతుంది. చాలా అక్కడ నోరు పోతుంది. ఎందుకంటే 1 గంటలో అలా విమానం గెలుపుతారు కదా అని వీడితో చదువుతుంది. మనం ఎక్కువ మాట్లాడకూడదు. నిన్నాదో చెప్పుకున్నాం, జరిగేది ఎలాగో జరుగుతాయి. ఎందుకు మాటలు మళ్ళీ అలాగే మంచిగా అందువల్ల ఈ ఆత్మవస్తువు ఏదైతే ఉండటమే తన స్వరూపమైన వస్తువు ఏదైతే ఉందో అది పొమ్మన్నా పోతుంది. పోవడానికి వచ్చిన దేహాలు ఉండమన్నా ఉండవు. ఈయన 2 కల్పిస్తున్నట్టు అని చెప్పుకున్నాం కదా మన క్లాసులో. చిత్ జడ గ్రంథి, అదే అర్జునుడు గారి యొక్క సమస్య. చిత్ జడ గ్రంథి. సాయంకాలం ప్రవచనాలు వచ్చేవాళ్ళు తెలుస్తుంది. ఆత్మ చైతన్యాన్ని దేహాన్ని పరిమితం చేసేస్తుంది. దేహం చచ్చిపోతుంది, చచ్చిపోయే స్వభావం దేహానికి. నాది కాదు, నేను ఇప్పుడు ఉండడం నా స్వరూపం. అక్కడ పరమాత్మ విడగొడుతున్నాడు. ఆ ఉపనిషత్తులన్నీ యొక్క పిండిదార్థాన్ని 20 శ్లోకాల కింద పూర్తిసాడు మహాత్మ. ఇక్కడ అర్జునుడు ఆ దేహాత్మ భ్రాంతిని పడగొట్టే అద్భుతమైన వచనం ఇక్కడ ఇదే. నేను కానీ నువ్వు కానీ ఈ యుద్ధంలో రాజులు ఎవరైనా కానీ ఒకప్పుడు లేనివారని కాదు. ఒకప్పుడు అంటే ఇప్పుడు టైం అన్నది ఎప్పుడో ఒక దగ్గర నుంచి ఉంది. కాలం అన్నది కాలం లేనితో కూడా మనం ఉన్నాం. కాలం కూడా సృష్టి జరిగాక వచ్చింది. సృష్టి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన సృష్టికర్త కలిగినప్పుడు స్టార్ట్ అయింది కాలం. అంతకుముందు కాలం లేదు. సృష్టికర్తకి కాలమే ఉండదు. ఆయన కానీ శాసించేవాడు ఎవడు ఉండడు. మనకి టైం ఉందా లేదు, 6 లేవాలి, కనీసం 5 గంటలు లేవాలి. లేచిన తర్వాత నాకేవో డ్యూటీస్ అంటూ ఉన్నాయి. ఆ చేయవద్దు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సృష్టికర్తను అలా ఎవడు శాసించేవాడు లేడు. ఇన్నేళ్ళు అయింది సృష్టి చేయవా అన్నాక ఎవడు లేడాడు. ఆయన ఇష్టం. ఎవరైనా అడగడం ఉంటే కదా ఎవరైనా అడగడం కదా. ఆయన గారు ఒక్కడో ఆయనలో ఆయన విహరిస్తాడు. ఎప్పుడు ఆయనలో సంకల్పం పడిపోతుంది. స్టార్టింగ్ ఆఫ్ ది టైం స్టార్టింగ్ అంటే కౌంట్ అవుతుంది అక్కడి నుంచి. అప్పుడు ఏం చేశాడు? ఆయన సూర్యుడు సృష్టిస్తాడు. సూర్యుడు వచ్చిన తర్వాత ఈ భౌతిక కాలం వచ్చింది. రాత్రి పగలు ఏదో దాన్ని మన ఋషులు ఇలా మాసాల కింద 5 నెలల కింద విడగొట్టారు. విడగొట్టి సంవత్సరాల కింద ఏదో 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు పేర్లు పెట్టారు. ఉగాది అన్నారు. ఇలా అనంతమైన కాలాన్ని మొక్కల కింద చేస్తారు. ఒకే సముద్రం అటుపక్క వెళితే ఇక్కడి నుంచి పాకిస్తాన్ వాటర్స్ అండి, ఇది ఇండియా వాటర్స్ అండి. జాలం ఎంతలోకి వచ్చేస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారు. మనవాడు అటుపక్క వెళ్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అదే సముద్రంలో గోడ కట్టాడా? లేదు, ఏదో అంచనా. ఇక్కడ నుంచి శ్రీలంక వాటర్స్, ఇక్కడ నుంచి ఏదో అనుకోవడం ఏదో ఉన్నాయా? జాలాన్ని పట్టించుకున్నారు, శ్రీలంక జాలాన్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారు మద్రాసులో అంటుంటాం. ఇవన్నీ ఆ విధంగానే అనంతమైన కాలాన్ని మన ఋషులు అలా పెట్టుకుంటారు. ఏవో ఆకాశంలో ఉన్నటువంటి ఆ కాల విశేషాలను చూసి 27 నక్షత్రాలు, 108 పాదాలు, ఇలా మన ఋషుల జ్ఞానానికి నమూనం. చెప్పొచ్చేది ఏంటంటే దర్శనం అంటే ఇది. ఆ 6 దర్శనాలు వేదాన్ని ఎవరి కోణం నుంచి వాళ్ళు చూశారు. అలాగే 6 దర్శనాలకి షట్ దర్శనాలు. సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. సాంఖ్యం అంటే ఈ సాంఖ్యం కాదు, అందుకు చెప్పడం. సాంఖ్య దర్శనాన్ని కనిపెట్టిన వాడు కపిల మహర్షి. భాగవత 3వ స్కంధంలో వస్తుంది కపిల గీత అని. వాళ్ళ తల్లి దేవహూతిగా వేదాంతం బోధించాడు అంటారు. కపిలుడు కూడా విష్ణువు యొక్క ఒకనొక అవతారం. తర్వాత యోగం పతంజలి,
న్యాయం గౌతమ మహర్షి, వైశేషికం కణాదుడు, పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస వేదవ్యాసం. ఎవరి కోణం నుంచి వాళ్ళ వేదాలు అందరూ గొప్పవాళ్ళే, ఎవరి ప్రయత్నం వాళ్ళు అందరూ నమస్కారం చెప్పి ఆ సాంఖ్యం ఈ సాంఖ్యం ఉండదు కాదు. ఇక్కడ సాంఖ్యం అంటే పరిపూర్ణ ఆత్మతత్వము, ద్వితీయం అద్వితీయం. దీని గురించి వచ్చేవారం క్లాస్ ఉంటుందిగా ఉంటుంది. వచ్చేవారం ఈ ఆత్మతత్వం గురించి ఏమిటో, ఎప్పటికీ లేని వారం ఏమిటో, ఎప్పటికీ లేకుండా పోయేవారం ఏమిటో, ఇప్పుడు ఉన్నవారం ఏమిటో ఈ రహస్యాలు చెప్పుకోవద్దా? ఆ భ్రాంతి పోతే కానీ సావు తేలిక అవ్వదు. సావు తేలిక అవ్వాలంటే భావం పట్టాలి కాబట్టి నేను పోయేవాడిని కాదు, దేహం ఉండేది కాదు. చెప్తాడు కొన్ని శ్లోకాల ముందు కలిసి, నువ్వు నిలబడదామనుకున్నా దేహం నిలబడదు, ఆత్మను చంపేద్దామనుకున్నా నీ తరం అలానే కడుతుంటావు. ఉండడానికి వచ్చింది పోదు, పోవడానికి వచ్చింది ఉండదు. ఈ రెండింటి మధ్య క్లమ్జీనెస్ వచ్చేసింది. వచ్చింది చక్కగా విడదీసుకో, విడదీసేసుకుంటే అయిపోయింది. నువ్వు కానిది నీతో చేరిపోయింది కనుక హాయిగా వేసేసుకోవడమే. టు సెపరేట్ ద ఫాల్స్ థింగ్ ఫ్రమ్ యూ ఈస్ ద రైట్ థింగ్, వాట్ యూ హ్యావ్ టు డూ. అంతే, ఇదే వేదాంతం. వేరు చేయడానికి లేదు, ఫిజికల్గా కాదు, లోపల వివేకంతో వేరు చేసుకోవాలి. అందువల్ల ఈ వివేకాన్ని కలిగిస్తాడు పరమాత్మ. కలిగించిన తర్వాత అప్పుడు వాళ్ళ కథ లేదు. భీష్ముడు ఎప్పుడో పోతాడు, ద్రోణుడు పోతాడు, పోకుండా దేహాలు ఎవరు నడుపుతారు అని చెప్పి ఆ విధంగా ఒక 20 శ్లోకాలు చెప్పి తర్వాత ధర్మబద్ధంగా మాట్లాడతారు పరమాత్మ. క్షత్రియ ధర్మం ఆ ప్రకారం ఆలోచించినా నువ్వు యుద్ధానికి అర్హుడవి అని చెప్పి అక్కడి నుంచి కర్మయోగం, రహస్యం, బుద్ధి స్థిరపడిన వాడు, స్థితప్రజ్ఞుడు, వాడి లక్షణాలు ఇలా అవి 2వ అధ్యాయం వెళుతుంది చూస్తాం. తర్వాత మొదలది మాత్రం బ్యూటిఫుల్ ప్రవేశం మాత్రం ఇలా మొత్తం తీసి పడేశాడు మొత్తం మీద. బతికున్న వాళ్ళకి పోయిన వాళ్ళకి ఇదే మాట గాంధీ గారు వాళ్ళ భార్యకి ఆకర్షణాల్లో ఉన్న ఉత్తరం రాశారు. గుర్తొస్తాం కస్తూరి బాధ, ఆవిడ ఆకర్షణాల్లో ఉందని చెప్పి ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజు టెలిగ్రామ్ వచ్చిందని కానీ ముందు గోలపడిపోయేవారు అందుకోకుండా. టెలిగ్రామ్ అంటే ఏదో మరి వినకూడదు, ఇదే గోల వచ్చింది గోల. సరేనా, మనీ ఆర్డర్ అనగానే డబ్బులు, టెలిగ్రామ్ అనగానే చావు. ఇప్పుడు ఆ 2 లేవు, సెల్ ఫోన్ వచ్చింది కదా. ఒకే జీవితంలో ఎన్ని మార్పులు చూసేమో వచ్చినప్పటి నుంచి. మా చిన్నప్పుడు రేడియోలో కూడా లైసెన్స్ ఉండేది, మీకు తెలుస్తుంది. అలాగే రేడియో కొనుక్కోవాలంటే లైసెన్స్ ఉండేది, దానికి కూడా రెన్యూవల్ అదేంది. ఇప్పుడు టీవీ కూడా లైసెన్స్ లేదు, వేరే సంగతి. అది కూడా చూసాను. ఇలా పొందపైకి ఎత్తే కానీ వివిధ భారతి సిలోనే పాటలుగా వచ్చి అలా అక్కడి నుంచి అలాగా తెలుగు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జ్యోత్స్నం అన్నారు అని ఒకటి ఏదో మొత్తం జ్యోత్స్నాదేవో ఏదో మొత్తం మీద ఇక్కడ వార్తలు చదువుతుంటే అలాగా వార్తలు వింటే అలాగా చూసారా వాణిశ్రీ ఆ పాట పాడుతుంటే రేడియో గారు వింటుంటారు. ఇది మల్లెల వేళని అందులాగా సురంగా అలా ఉంటుంది. అలా డైరెక్ట్గా ఇచ్చి వాళ్ళు రికార్డ్ చేసిస్తారు. మన సినిమాలు అలా మోసపోయి కదా, అలా మోసపోయింది. ఇది వెన్నెల మాసమని ఎంత మోసపోయామో, ఇంకా మోసపోతూనే ఉన్నాం. ఇంకా మోసపోవడానికి మనం ఉన్నాం. ఇప్పుడు మోసపోవట్లేదు. భ్రాంతిగా మోసపోవట్లేదు. మనకు తేడా తెలుస్తుందా? ఈయన గోల వదిలేండి, పండితులు గోల. మనకు తేడా ఉందా అని దాని అర్థం ఏమంటే ఈ అడగని వెళ్ళిన తర్వాత ఈ మాటలు చెప్పద్దు. అక్కడ ముందు లోపల మనం బ్యాలెన్స్ ఉండాలి. వాళ్ళు ఎవరో ఏడుస్తారనుకోండి, అక్కడ ఈ 11వ శ్లోకం చెప్పి ఇలా అన్నారనుకోండి, వేలు తీసేస్తారు. అసలు ఇదే దాని అర్థం అది కాదు. ముందుగా ఉండమని కాదు, లోపల మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, అక్కడికి అనుగుణంగా నటించాలి. నటనా సామ్రాట్ నాగార్జున బిరుదు మనం పొందియాలి. అంతే తప్పించి పైకి మాత్రం మెల్లమెల్లగా వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ రావాలి. అంతేగాని ఓవర్ డైలాగులు కొట్టకూడదు. మనకి ఏది నేర్పినా పెద్ద సమస్య అనుకో, ఏదో కోణం వస్తుంది. సరే చూద్దాం. గజేంద్రుడు వాళ్ళు చెప్పుకుంటారు ఏంటంటారు, ఎవరు జ్ఞాపకం వస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. రవిలే ఎండలు కాల్చునని తొందరపడిపోలే ముందే. అదే లవ్ ఫెయిల్డ్ స్టోరీ. ఇవే సినిమాలన్నీ ఇవే, ఇంక అంతకన్నా
సుశీల మాత్రం బాగా పాడింది, లేదా ఎవరు అతను వాళ్ళు పడ్డారో ఈ లోకంలో బ్రతకన. అది గాంధీ గారు మాట చెప్పద్దా, మీరు ఏది చెప్పరు కదా. వచ్చిన వాళ్ళు ఆవిడ ఆకర్షణాల్లో టెలిగ్రామ్, గాంధీ గారు ఉద్యమంలో ఉన్నారు, మనం కూడా ఎలా వెళ్ళిపోతాడు ఈయన, దూరాలు అప్పట్లో ఒకటో రెండో ట్రైన్లు ఉండేవి, ఆ వెళ్ళేసరికి అయిపోయింది జనరల్ కంపార్ట్మెంట్ అని. అప్పుడు ఆయన గారు రిటర్న్ టెలిగ్రామ్ ఇచ్చారు, ఈ మాట కాదు ఇందులో భావం లేదు, నువ్వు ఎలా ఆకర్షణాల్లో ఉన్నావని తెలుస్తుంది, నేను కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, అనవసరంగా నా మీద నువ్వేమో నా కోసం ఎదురు చూపు చూసి నా గురించి తలంపు పెట్టుకో. దేహము ఉండడానికి లేకపోవడానికి తేడా లేని స్థితి ఒక ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్ని పొందడమే దృష్టి పెట్టి ఆకర్షణలో, అనవసరంగా ఈ చంద్ర ఆ చంద్ర చేయక అనవసరం. దేహం ఉండడానికి, దేహం లేకపోవడానికి. రమణ మహర్షి గారు దేహం ఉంటే అంత, దేహం పోతే అంత, బోడిగుండు ఉంటే అంత పోతే అంత, దేహం ఉంటే అంత పోతే అంత. ఆయన గారు దేహం కాదన్నప్పుడు దేహం ఉంటే అంత పోతే అంత. అది సంగతి. అటువంటి స్థితి ఒకటి ఉంది కదా, కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అది మన స్వరూపం అయ్యింది కదా, దాన్ని పొందడానికి ప్రయత్నించి అనవసరంగా భర్త దూరం ఉన్నాడు ఇలాంటి చింతనతో అనంతంగా నువ్వు ఈ జన్మ వృధా చేసుకోకు అని బాకి కస్తూరి దాకా ఆయన గారు ఉత్తరం తెలియగా ఇచ్చారు. గాంధీ గారి జరుగుతుందో ఇదే మాట. అయిన తర్వాత ఇప్పుడు నా గజేంద్ర వాళ్ళ దగ్గరికి వస్తే, నిన్ను జగత్తెవడు సత్యమనుకోమన్నాడు, ఈ దేహము భ్రాంతి కాదా, ఎందుకేల ఈ మోహము, రేడియో పాడటము మాకీ కర్మేలా. ఊబరాన్ని పెడితే మమ్మల్ని చేస్తాడు సినిమాలో చూపించి, ఆ తెలియక అక్కడ పరిగెట్టాలి సినిమా. ఆడెవడో ప్రపంచ సత్యం అనుకుని వాడేమో భ్రాంతి పెడితే వాడి దుఃఖ మనం విన్నామేంటి, తర్వాత మనకి ఏం పెరుగుతుంది? ఏం పెరుగుతుంది? ప్రపంచ భ్రాంతి పెరుగుతుంది, ఇదే పెరుగుతుంది. మరి ఏది వింటే అదే అవుతాం. వాడేదో ప్రపంచం వెనకాల పడి, ఎండమావ వెనకాల పడి, ఎండమావలో నీళ్ళు రాలేదని చెప్పి గ్లాస్ పట్టు కూర్చొని ఏడుస్తాడు అనుకోండి, అయ్యో ఎండమావలకి నీళ్ళు రాలేదా అని మనం వాడి ఏడుపు మనం శృతి కలిపాం అనుకోండి. ఇచ్చే వాడి కాదు ఎవరు, మనం వాళ్ళు వదిలేయండి. మనం ఒక జడ్జ్ చేయలేమంటారు, ఇలా ఎవడో పాడగానే ఇలా వీణ వాయించినట్టుగా. అది ఎండమావిరా, ఎండమావలో నీళ్ళు ఉండవురా. ఎండమావి అంటేనే నీళ్లు లేదు, నూతులో నీళ్లు ఉండొచ్చు, నీళ్ళు లేకపోవచ్చు చేతులు బట్టి. ఎండమావి అంటే ఎప్పుడూ నీళ్లు ఉండవు, కానీ ఎప్పుడూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాడు చెప్పద్దు, చెప్పమ్మా. వాడితో పాటు వాడు శృతి మన లయ ఇలాగ వాడేదో బ్రతకంటాను. జ్ఞానం లేకపోతే ఇలాగ ఉంటుంది. జ్ఞానం ఉంటే పరమాత్మ ఇయ్యాలి. ఈయన గారు ఏడుపుని అయ్యో అని కనుక రుమాలు ఇవ్వడమో తువ్వాలు ఇవ్వడం, మొహం కడుక్కోవడమో చేసేది ఇదేమన్నా. సంతూర్ సభ్యులు కూడా మొహం తుంచుకోముందు బాగులేదు అర్థం కాదు, ఇలాంటి మాటలు ఏమైనా అన్నాడు. మొత్తం తీసి పడిచాడు పాపం అర్జునుడిని. ఇప్పటిదాకా అర్జునుడు కూలబడిపోవడం ఒక అవమానం అయితే, ఈ మాట అనడం మహా అవమానం అర్జునుడు. ఏమో నేను అర్జునుడి ప్లేస్లో ఉంటే మాత్రం ముందు ఫీల్ అవుతాను ఫస్ట్. ఎడాయి బాబా అంత ఏడుస్తుంది కనీసం దాన్ని ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా అలా తీసి పడేస్తావా? అయ్యో అనద్దు, అయ్యో అన్నాడు. అక్కడ ఏమన్నాను సంవత్సరంగా ఏడుస్తున్నాను. కళలో జరిగిన దాని గురించి ఎన్ని గ్రాములు ఏడుస్తే ఓ పోటీ ఒకటి పెట్టారు. కళలో జరిగిన సన్నివేశాల గురించి ఎవరు ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ ఏడ్చినవాడు ఎక్కువ ప్రెజర్. పిచ్చినవాడు పిచ్చోడు, ఏడినవాడు 5 గ్రాములు ఏడుస్తాడు, 10 గ్రాములు ఏడుస్తాడు. మొత్తం కళది ఎలా ఏడుస్తాం? కళని తెలిసిన తర్వాత ఒకసారి బయటకు వచ్చిన తర్వాత పడిందా పోయినా పడతాయి. సత్యం పడ్డానికి మనం పెట్టలేదు, పెట్టిన పడు మహాభ్రాంతిది, మహాభ్రాంతి. ఎందుకంటే పరమాత్మ శిఖరాగ్రమే కూతురు కొట్టాడు అన్నమాట. అంత ఫోర్స్లో వేస్తే కానీ అస్త్రం పడితే కానీ ఈయన గారికి ఆ మోహం ఊడదు. ఇప్పుడు చెప్తాడు ఆత్మతత్వం గురించి. అది ఆత్మ ఏమిటో అర్థం ఏంటో అప్పుడు మమకారం ఉండిపోదు. అలా అదే పరమాత్మ షేర్ చేసుకుంటూ వెళ్ళాడు. సరే, మొత్తం మీద సర్వేంద్రియ గుణద్రష్టే సర్వప్రత్యయ హేతవే అసతాఛాయయుక్తాయ సదాభాసాయ తే నమః.
భాగవతం చెప్పుకున్నప్పుడు శుక్లవారం స్మరించుకోవాలి. నిగమకల్పతరోర్ గళితం ఫలం సుఖముఖ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రచిగా పురుషావుగా. వ్యాసుల వారిని నాలుగు వారిని దగ్గర స్మరించుకున్నాం. కానీ శుక్లవారం ఆయన ఎవరు భాగవతం ఎక్కడ వచ్చింది? వారం చెప్పుకున్నాం కదా, ఆ పిల్లివాడు హడావుల్లో ఏం జ్ఞాపకం లేదు. మనం ఇష్టపడేవారు జ్ఞాపకం. అందరూ బాగా డ్రెస్ వేసుకుంటా కానీ మన దృష్టి తడపకపోయి మన ప్రపంచంలో ప్రతీది మనం ఆకర్షించేది అదే గొప్పతనం. చంద్రవారం చెప్పింది మళ్ళీ చెప్పాలండి, ఆ నియమంతో వస్తున్నాను. అందువల్ల ఆయన ఏమన్నారంటే సకల ప్రాణ చెప్పకుండా ఎలా ఉంటాను, సకల ప్రాణ దేహాల్లో ఆత్మ చైతన్య రూపంగా ప్రతిఫలించేటటువంటి నువ్వు అందరిలో కూడా చెప్పుకున్నాం కదా. ఏదైతే మనం నేను అనేటటువంటి ఒక తలంపు, నేను అనే భావం ఉందో మన అందరిలో ఇప్పుడు నేను ఉన్నాను అంటున్నామా లేదా? అంటున్నాం. ఈ నేను నిజమైన నేను కాదు, దొంగ నేను. దొంగ నేను వల్ల దుఃఖం ఉంటుంది, నిజమైన నేను వల్ల శాంతి ఉంటుంది. నిజంలో ఎప్పుడు శాంతి ఉంటుంది, దుఃఖం నిజంగా కానిదానితో ఉంటుంది. ఇప్పుడు మనం దుఃఖంగా ఉన్నావా ఆనందంగా ఉన్నావా? మీ క్లాస్ వల్ల దుఃఖంగా ఉన్నాం అనకండి, దుఃఖం పోగొట్టడానికి క్లాస్ ఇది. ఎలా ఉన్నారంటే నిపుణులు కూర్చున్నట్టు కదా. అందువల్ల తెల్లవారు లేదు కదా, ఇన్కన్వీనియన్స్ ఏం లేదా? ఓల్డ్ ఉంది, మీరు ఏదైనా మంది నమ్ముతాను. ఈ మొహాలే సాక్ష్యం మనం నమ్మించలేము. ఇంకోటి నమ్మించవచ్చు కానీ పక్కింటి ఆవిడ నగ మనం వేసుకునేది నాదని పక్కింటి ఆవిడ లోపల ఆవిడ చెప్పచ్చేమో కానీ లోపల దుఃఖాన్ని ఎక్కడ ఆపేస్తాం? అవకాశం లేదు. ఆయన గారిలో ఉన్న శాంతి ఆయన ఆపగలిగాడా? రైతుల తన్ను వచ్చింది కౌంటర్లో. ఎక్కడ ఆపగలడు ఆయన? అందుకే ఓ మాట చెప్పాడు, కొండ మీద దీపం పెట్టిన తర్వాత ఎవరికి కనిపించకూడదని ఎలా తెలుస్తుంది? ఎలా కుదురుతుంది? కొండ మీద దీపం వెలిగించిన తర్వాత ఎవరికి కనిపించకూడదు అనుకుంటే కుదురుతుంది. లోపల ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మహానుభావుడు కనిపించకుండా ఉంటుంది. ఆయనలో శాంతి, మనలో అశాంతి స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని రాసుకున్న వాటిలో వాటి దాడులు పైకి వచ్చేస్తున్నా శాంతిని ఆపలో శాంతిని ఆపలు. అందువల్ల ఏదైతే ఇప్పుడు మనందరం కూడా అశాంతి ఉన్నాం కనుక దాని నిర్ణయం మనం నకిలీ నేనుగా ఉన్నాము. వీఆర్ నాట్ యాజ్ ద రైట్ ఐ, వీఆర్ నాట్ యాజ్ ద ట్రూ ఐ, వీఆర్ యాజ్ నౌ వీఆర్ ఆల్ యాజ్ ఫాల్స్ ఐ. ఇవయ్యి కాదు ఐ. సో ఏదైతే ఈ నేరమైన తలంపుగా మనకు ఉన్నామో, ఈ తలంపులన్నిటికీ ఆధారంగా ఏదైతే ఉందో అది సత్యమైనది. దాని యొక్క అనుభూతే సుషుప్తిలో మనందరం పొందుతున్నాం. అందువల్ల సుషుప్తిలో మనందరం ఈక్వల్. మనందరం ఉంటున్నాం అంటే అక్కడ ఎంతమంది ఉన్నామని కాదు, అక్కడ అందరూ ఒక వస్తువుగా ఉన్నాం. అందువల్ల ఒక బైఫర్కేషన్ లేదు. అక్కడ మేలుకోగానే ఒక్కొక్కడు ఒక డైరెక్షన్ వచ్చేస్తున్నాం, భయపడు సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క దేహంతో కనెక్ట్ అయితే భయపడుతుంది. ఎందుకంటే యాజ్ ఫాల్స్ ఐస్ భయపడుతుంది. అందువల్ల ఏదైతే ఈ నేను అనే తలంపులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనందరం ఏ నేను అనే తలంపుగా ఉన్నామో దానికి మూలంలో ఆత్మరూపుడుగా ఉన్నటువంటి వాడు నువ్వే నారాయణ. నీలోకే వచ్చి చేరుతున్నావు, మళ్ళీ నీ నుంచి వేరుపడుతున్నావు. నీలోకి వచ్చి చేరాలంటే శాంతిలోకి వచ్చి చేరుతున్నావు. శాంతి శాంతిద, మళ్ళీ నీ నుంచి వేరుపడిపోవడం దుఃఖంలోకి వచ్చిపోతున్నావు. ఒక పరివర్తనలోకి వచ్చేస్తున్నాం. పరివర్తనలో రాగానే ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ ఇన్కన్వీనియన్స్. ఈ హార్ట్ టచ్ చేయట్లేదా? ప్రతిదీ ఇన్కన్వీనియన్స్. ఎక్కడ పోతుంది ఇన్కన్వీనియన్స్? ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనుకుంటే దళాలైతే దేవుని దండం పెట్టేది ఎందుకు? దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఇన్కన్వీనియన్సే దుఃఖం, లేకుండా ఎప్పుడైనా ఉందా? ఏమో. అందువల్ల ఈ జగత్తు మిథ్య అయినటువంటి ఈ జగత్, అసతార్థాయ యోక్తాయ, మిథ్య అయినటువంటి ఈ జగత్తు, ఆత్మ అంటే ఉన్నటువంటి సత్య వస్తువు అయినటువంటి నీ యొక్క ప్రతిబింబాలైనటువంటి ఈ దేహాలు, ఇవన్నీ కూడా నీ యొక్క ఉనికిని చెప్తున్నాయి. వాళ్ళు చెప్పుకున్నాం కదా, భగవంతుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? ముందు మనం ఉండటం. నేను ఉన్నానంటే ఆయన గారు ఉండి తీరడని అర్థం. కారణం ఆయన లేకపోతే వచ్చే అవకాశం లేదు. రెండో సాక్ష్యం ప్రపంచం ఉందా? ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని తయారు చేసిన వాడు, ఒక నియమబద్ధంగా నడుపుతున్నవాడు ఎవరో ఒకరు లేకపోతే దీనికి ఈ సృష్టికి వెనకాల సృష్టికర్త ఒకరు లేకపోతే ఈ సృష్టి ఇంత నియమబద్ధంగా ఎలా నడుస్తుంది? అందంగా గార్డెన్ షేప్ చేయబడి ఉందంటే వెనకాలలో తోటమాలి ఉండి తీరాలి. ఆ తోటమాలి ఎవడో మనకు కనిపించకపోవచ్చు, కానీ తోటమాలి లేకపోతే ఈ మొక్కలు ఈ విధంగా అందంగా షేప్ చేసి ఉండవు.
ఇప్పుడు ఇంత పద్ధతిగా ఇక్కడ మొక్కలు వేసి ఇలా కలుపుతున్నాం, ఇలా ఓ దారి కట్టాం మధ్యలో అటు ఇటు మొక్కలు ఉన్నాయంటే ఎవరు లేకుండా దీనికి ఎవరు ఒక పాలకులు లేకుండా ఉంటుందా? దానంతరం ఎలా వస్తుందా? అవకాశం లేదుగా. ఎవరు తయారు చేస్తేనే ఉంటుంది. ఆ విధంగానే ఈ జగత్తు మొత్తానికి నిర్వాహకుడుగా జగన్నాథుడు ఒకడు లేకపోతే ఎలా జరుగుతుంది? అందువల్ల ఈ జగత్తు ఆయన గారి యొక్క అస్తిత్వాన్ని నిరూపిస్తుంది. మొదటి ఉదాహరణ. రెండవది, నేనున్నానా? ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఒక ఇంద్రియం చేసే పని మరొక ఇంద్రియం చేయదు. కన్ను చూడగలదు, మాట్లాడలేదు. వాక్కు మాట్లాడగలదు, చూడలేదు. చెవి వినగలదు, నడవలేదు. కాళ్ళు నడవగలవు, వినలేదు. వాటికి ఆ పనులు ఎవరు పెట్టారు? వాటికి డ్యూటీస్ వేసిన వాళ్ళు ఉన్నవాటిని నేను వాడుకుంటున్నానేమో, వాడికి ఆ విధంగా చేయమని చెప్పలేదు. నాకు ప్రేమ ఎక్కువైపోయి కన్ను చేతి చేసేది కాలు చేతి చేయించడం, కాలు చేతి చేయించే పని కన్ను చేతి చేస్తూనే ఉంటుంది. రెండు పోయి కూర్చుంటాను మోహం కదా. కాళ్ళతో నడిచి కళ్ళతో చూస్తున్నాను అనుకోండి. కొంతమంది కళ్ళు కింద వెళ్ళిపోతుంటే వేరే సంగతి. దానికి కొంచెం డబ్బులు రాగానే పైకి వెళ్ళిపోవడం, కింద వెళ్ళిపోవడం, కొంతమంది బుద్ధి తక్కువ అయితే అడుగు వెళ్ళిపోతుంది. అది వేరే సంగతి. అంతేగాని కాళ్ళు చూడడం వెళ్ళిపోతుందిగా. అందుకే చూసే కళ్ళు పైన పెట్టాడు, నడిచే కాళ్ళు కింద పెట్టాడు. తయారు చేసిన వాడు దీన్ని తయారు చేయడంలో భలే భలే సృష్టి స్వామికి రాసింది. ఇది భలే మంచి సృష్టి, భలే భలే సృష్టి ఎన్ని ఉందినా. అదే పాడబోతూ దీని ముందు ఇంకో చరణం ఉందండి. ఎన్నున్నా తినే చేతికి దండిగా వేళ్ళుండాలి, కాళ్లకు కీళ్ళుండాలి. అప్పప్పో లబుడబు గుండె అది ఆగితే బ్రతుకే ఎండే. ఎన్నున్నా పండే గుండెను నడిపించేందుకు నాథుడు ఉండే లిరిక్ ఏదో వస్తుంది. అది అంటే ఈ దేహంలో ఎంత అద్భుతంగా తయారు చేశాడు పరమాత్మ. కళ్ళు కనుక కాళ్ళలో పెట్టుంటే కళ్ళు తగిలిపోదు. అంటే ఇక మీదకి ఇంతకన్నా ఎక్కువ పెట్టలేదు. ఈ మాత్రం మార్జిన్ మనం గుమ్మాలు చూసుకుని దగ్గర కాళ్ళలో పెడితే, ముక్కు కాస్త బయట పెడితే, అంటే వాటి యొక్క ప్లేస్లు కనుక అటెన్షన్ మారితే చేతుల దగ్గర 5 వేలు కూడా ఈ దూరంగా పెట్టడంలో మీకు పనులు అవుతున్నాయి. లేదనుకోండి, బాణాలు వేసే వాళ్ళు ఎలా వేస్తారు? ఎక్కడ కుదురుతుంది? ఇది ఉన్న రేఖలు ఇంకొకరు ఉండవు ప్రపంచం మొత్తం మీద. కాబట్టి ఈ వేలేంచారు వేలుముద్రకి. లేదంటే ఎన్ని రేఖలు ఉన్నాయి, ఇన్ని రేఖలు ప్రపంచంలో ఏకరికి ఒకలా ఉండవు. ఆయన ఎవరు తెలుసు, రాబోతుంది స్వాతంత్ర వ్యవస్థని వేలుముద్ర తయారు చేసిన వాడికి ఇంత జ్ఞానం సర్వజ్ఞుడైన వాడు తయారు చేశాడు కనుక. ఇదం జగత్ సృష్టం, యత్ సృష్టం తత్ సుకృతం. వాట్ ఈజ్ క్రియేటెడ్ ఈజ్ వెల్ క్రియేటెడ్. యత్ సుకృతం తత్ సకర్తృకం. ఎవడో కర్త లేకపోతే ఎలా తయారవుతుంది? మరి ఆ కర్త జ్ఞానం ఉండి చేశాడు, జ్ఞానం లేక చేశాడా? చేతన కర్తృత్వం. జ్ఞానం ఉండి చేశాడు. జ్ఞానం ఉండి చేశాడు కనుక తయారు చేసిన వాడి జ్ఞానమే సృష్టిలో అంతటా నిండి ఉంది. కుమ్మరి యొక్క జ్ఞానమే కుండలో ఉంటుంది. అందువల్ల ఏమయ్యా కుండ దేని తయారు చేసేవాడు చెప్తాడు. ఈ నీళ్ల కుండ, అన్నం కుండ, ఈ కుండ, ఆ కుండ. అందువల్ల ఇంతే చెప్పి నీళ్ల కుండ అని చెప్పి గదంతా పెడితే నిశ్చయించి ఎక్కడ బయట పడుకుతారా? నీళ్ళు తేడానికి కుండ దగ్గరికి వెళ్ళి ఇళ్ళలో ఏమైనా కుండలు పెట్టామనుకోండి, స్లాబ్ అంత కుండ ఎప్పటికీ నీళ్ళు తాగాడు ఇవిడంటే ఇంకే ఏళ్ళలో పడి. అందువల్ల ఇలా ముందు తీసే విధంగా ఎదురకుండా ఉండే విధంగా ఆయన తెలుసు నీళ్లు రోజు ఎంత అవసరం అవుతాయి. ఎక్కడో పెద్ద పెద్ద చోట్ల ఇలాంటి ఉండాలేమో తప్పించి మన ఇళ్లలో ఇవన్నీ సరిపోతుందిగా రోజు నింపుకుంటాం. వాడికి సమగ్రమైన జ్ఞానం ఉంది. ఇలా కుండలో పడిపోతే ఎలాగని బాబు తీయలేం పడింది కదా. అందువల్ల తయారు చేసేవాడికి తయారు చేయబడిన దానికి సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుంది. సృష్టికర్తకి తెలుసు సృష్టిలో ఏదెందుకు పెడుతున్నాడు. కుర్చీలున్నా కూర్చునేందుకు కాళ్లకు కీళ్ళుండాలి, ఎన్నున్నా తినే చేతికి దండిగా వేళ్ళుండాలి. వేళ్ళు లేకపోతే వేళ్ళు లేకుండా ఊహించుకోండి ఒకసారి. ఎంత ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇది ఏంటంటాం, ఇంకా గెరిట్లో చెప్పాలి. పుష్టివేళ్ళు ఎలా ఉంటుంది అది ఊహించలేదు మనం కదా. పెట్టిసారు వేళ్ళు లేవు, ఏం తింటాం? వాడు తినిపించాలి. తినిపించడానికి వాడికి ఉండాలి వేళ్ళు. సృష్టిలో ఎవరికి వేళ్ళు లేకపోతే వంటకం ఉంది. ఈ వేళ్ల మధ్య ఎంత అందంగా పెట్టాడు పరమాత్మ. ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్ కరెక్ట్ ఇలా పెట్టి ఇలా. ఇప్పుడు ఈ జాయింట్ ఇది పెట్టలేదు అనుకోండి,
నువ్వు వెంగళ కూర్చో, వెనకాల కూర్చుని ట్రై చేస్తాను, నువ్వు మూతలో ఇప్పు కూర్చో, ఎటో వెళుతుంది పదార్థం. అప్పుడు భోజనాలు ఇలా బలమే కూర్చోము, ఇంకా ఒకటే కదా ఒకటి ఇలా తయారు చేసి ఇలా విసిస్తే ఇండియా ఫిల్టర్లో ఉంటుంది, పట్టుకుంటాడో పట్టుకోవడో గోడ తగులుతుందో దిక్కుమాల మొత్తం ఏమవుతుందో తెలియదు. మొత్తం ఇక్కడ జాయింట్ ఇచ్చాడు, ఇక్కడో జాయింట్, ఇక్కడో జాయింట్, జాయింట్ లేకపోతే జాయింట్ లేదండి, జాయింట్ ఎందుకంటే మనసులో కూర్చుని పడుకుంటాం. ఇది లేదనుకోండి దాన్ని పడుకోవడం ఉండదు. దాన్ని అంటే తయారు చేయబడింది మన ఎదురుకుండా ఉన్న అందులో ఆ తయారీ విధానాన్ని విశ్లేషించడం జ్ఞానం. ఎంత జ్ఞానమయం దేహం అంతా. సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఒక్క మానవ దేహంలోనే అన్ని రహస్యాలు ఉన్నాయని ఈ మహర్షి బయటపెట్టే రహస్యం. ఎంత అద్భుతమైన సృష్టి. దీన్ని స్టడీ చేస్తేనే చాలా సృష్టికర్త బయటకు వస్తాడు. ఈ జాయింట్ పెట్టకపోతే ఏమవుతుంది? ఇక్కడ జాయింట్ పెట్టకపోతే, జాయింట్ లేకపోతే ఏమైనా పని అవకాశం ఉందా? ఒత్తుకు వెళుతుందా? ఇలా ఊహించినప్పుడు తెలుస్తుంది సృష్టికర్త యొక్క దయ ఎంత ఉంటుంది. ఇలా కూర్చుని అందంగా పడుకుంటున్నాం, లేదంటే ఇలా ఒకటొకటి తోసి అలా అప్పుడు ఆఖరి వాడు మిగిలిపోతాడు, వాడిని వాడితో వస్తాడు, వాడు పడిపోవాలి బలవంతంగా. మంచం మీదే పడతాడో, ఆ కోడి తగులుతుందో ఏమవుతుంది. ఇప్పటికే అన్నీ బాగుంటేనే నానా రకాల సమస్యలు. ఊహించుకోండి ఒక రోజు ఎలా ఉంటుందో. ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరే, ఆదివారం క్లాసులకు వెళ్ళి ఇవా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు నామికి వస్తారు. మళ్ళీ ఏం వచ్చినా నామికే. ఇప్పుడు పొద్దుబాబు ఇలాంటి చేయకండి, మీరు మంచివాడు కాదు. అందువల్ల ఇలాంటి ప్రయోగాలు చేయకండి. అందువల్ల ఈ జగత్ ఏదైతే ఉందో సత్య వస్తువు యొక్క సృష్టి కనుక మిథ్య కావచ్చు, కానీ ఆయన గారి యొక్క ఆచూకీ చెప్పడానికి ఇదే. అందువల్ల ఎవడైనా వచ్చి భగవంతుడు ఉన్నాడని అడిగితే ఒకటి నేను ఉండటం, రెండు ప్రపంచం. ఈ రెండు లేకపోతే ఈ రెండే ఆచూకీ పరమాత్మ యొక్క. అందువల్ల శుద్ధ చైతన్య ఘనుడమైనటువంటి నిన్నే సూచిస్తున్నాయ్యా, ఇవి నీకు నమస్కారం అని గజేంద్రుడు అక్కడ చెప్పి బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. ఈ నాలుగింటికి సంబంధించి 11, 12, 13, 14 నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతియే నమః సర్వేంద్రియ గుణదృష్టే సర్వప్రత్యయ హేతవే. ఇంద్రియాలన్నిటికీ కూడా నీ ప్రకాశం మీద పడితేనే అవి వాటి పనుల్లోకి వెళుతున్నాయి. ఇది లోపల చేస్తున్నాడు పరమాత్మ, రోజు అనుభవిస్తున్న వాళ్ళమే. కానీ ఇదంతా ఆయన వల్ల జరుగుతుందని ఎరుకలేదు. సరేనా? అందువల్ల వాటి యొక్క విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇవన్నీ కూడా నీ వల్లే పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ పోతన గారు ఒకటే రాశారు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భక్తకు నిర్విశేషణకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయనకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మ మూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి ఏది నసత్యమనడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణకు నిష్కారణకు నమస్కరించు నన్ను మనుచు కొరకు జీవించండి మహానుభావుడు. తర్వాత శ్లోకంలో నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమః అపవర్గాయ పరాయణాయ. ఛందస్సు మారింది. నమో నమస్తే నమో నమస్తే. రెండు నమస్కారాలు అంటే నువ్వు తప్పించి వేరే దిక్కులేదు నాకు. అఖిల కారణాయ సమస్తానికి, అఖిలం అంటే సమస్తం, అఖిలం అంటే సమస్తం. దాన్ని గేటు దగ్గర ఈ మ్యూజిక్ పిల్లల తల్లి ఆ పిల్లకి అనన్య అని పేరు పెట్టింది. ఈ పేరు డబ్బు పెడుతున్నారు. అనన్య అంటే దాని అర్థం దానికి ఒకటి తప్పింది ప్రపంచంలో కూడా తెలియకూడదు. దానికి అన్ని తెలుస్తాయి. ఈ పేరు తప్పు పెట్టింది కూడా, లేదంటే లక్షణం అనన్యభక్తి అంటే ఒకటే. అనన్యం అంటే అన్యము లేనిది అని ప్రహ్లాదుడు వస్తుంది కదా. అటువంటిప్పుడు ఆ పిల్లగా పేరు పెట్టగానే ఈ పిల్లకి ఒకటి తప్పించి రెండో కనిపిస్తుందా, అంతా ఒకటైపోయిందా ఏదో అనుకున్నాను. కానీ బ్రహ్మాండంగా అన్యభక్తిలో ఉంది ఆ మహాతల్లి కాదు. పేర్లు పెడుతున్నా కానీ లక్షణాలు కూడా సరిపోతుంది. అనన్య అంటే ఓయ్ నేను చెప్పుకున్నట్టుగా మొత్తం ప్రపంచ మోహాలు ఎగిరిపోయి పరమాత్మ మోహం మిగిలిన వాడు అనన్య. కాదనప్పుడు మధ్యలో నా తీసేసి అన్య కొడుతున్నా తల్లి మళ్ళీ. అందువల్ల మనం అనన్య అని చెప్తున్నాం. అఖిల కారణాయ, అఖిలం అంటే సమస్తం. అఖిలం, నిఖిలం, సమస్తం, సర్వం, సకలం, 5 కలిపి ఒకటే అర్థం. హోల్ WHOL. ఈ సమస్తానికి కూడా
అఖిల కారణాయ సమస్తానికి కారణమైన వాడు. పోల సమస్తానికి నువ్వు కారణం బాగానే ఉంది, తమరి సంగతి ఏంటి సార్? నిష్కారణాయ, నీకంటూ కారణం లేదు. సర్వము నీ నుండి ఉద్భవించిన, సర్వమునకు కారణమైన నీకు మరో కారణం లేదు. సర్వేందా అన్నిటికీ కారణమైన వాడివి. నిష్కారణాయ, నీకంటూ కారణం లేదు. కారణము అంటే తన యొక్క పుట్టుకకి ఏదైతే ఆధారము, ఇది కార్యం, దీన్ని పుట్టించింది కారణం. ప్రపంచం అంతా కార్యకారణాత్మకం. ఈ కార్యకారణాల దగ్గర బోల్తాలు పడిపోతున్నాం. వచ్చిన వాళ్ళు నటిస్తే సరిపోతుంది. జీవించేస్తాం ఇలాగా సౌకర్యానికి లాగా. ఎవడు మరి నందేవాకి ఎవడ కానీ మరి ఇలాగ ఈ కారణం 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 కారణం, నేను లేకపోతే ఇది ఉందా, నేను లేకపోతే అది ఉందా, పట్టేస్తుంది అనవసరం. ఇల్లు మాస్టర్ దగ్గర ఉంటుంది వేరే సంగతి. అనవసరం ఇంట్లో కోపాలు వచ్చేలా కళ్ళిపోతుంటే ఏమో పట్టేస్తుంది. అందుకే చెప్పారు అక్కడ తర్వాత నిష్కారణాయ, నీకంటూ కారణం లేదు. ఇంకేమిటి నువ్వు? అద్భుత కారణం. ఏం కారణమయ్యా బాబు? సామాన్యమైన కారణం వాడు. అద్భుతం అంటే ఇంకా మనస్సు చేత దాని వైభవాన్ని అందుకోలేని అద్భుత కారణం అంటే ఏమన్నారు? అద్భుత కారణాలు. దీనికి రహస్యం చెప్తాను. అద్భుత కారణం ఎందుకు అద్భుతం అని పదం వాడేది? అద్భుత కారణాయ. తర్వాత సర్వాగమ ఆమ్నాయ, సర్వాగమ ఆమ్నాయ మహార్ణవాయ. సమస్తములైన శాస్త్రాలు వేదములు వీటన్నిటికీ కూడా గొప్ప సముద్రం లాంటి వాడు. ఈ శాస్త్రాలు ఈ వేదాలు మొత్తం ఇవన్నీ కూడా నదుల వంటివి అనుకుంటే విష్ణు సహస్రనామంలో శృతి సాగర అదే భావం. కనుక వీటన్నిటికీ మహార్ణవము, ఆర్ణవం అంటే సముద్రము, వీటన్నిటికీ సముద్రం లాంటి వాడు అంటే వీటన్నిటికీ గమ్యస్థానం లాంటి వాడు. నమ అపవర్గాయ. అపవర్గము అంటే మోక్షము అంటే. త్రివర్గములు అంటే మనకు తెలుసు. ఏమిటి త్రివర్గాలు? కర్మ అర్థ కామ, వీటి త్రివర్గములు అంటే. ఈ త్రివర్గముల యొక్క స్పర్శ లేనిదేదో అది అపవర్గం. మోక్షం పొందిన వాడికి ఈ మూడింటితో పని లేదు. కర్మ అర్థ కామ. మోక్షం పొందేంత వరకు మాత్రం వీటిని అదుపులో ఉంచుకుంటూ వెళ్ళాలి, వీటి అదుపులోనే ఉంటాం. అందువల్ల నమ అపవర్గాయ, మోక్ష స్వరూపుడైనటువంటి, ఇంకా పరాయణాయ, సర్వోత్తమమైనటువంటి గతి. అయనము అంటే గతి, ఆధారము. పరాయణాయ, అన్నిటికంటే సర్వోత్తమైనటువంటి గతి అయినటువంటి నీ కొరకు నమః నమః నమః, 3 నమస్కారాలు. నమో నమస్తే, నమ అపవర్గాయ, 3 నమస్కారాలు. రండి కార్యకారణ సిద్ధాంతం దగ్గరికి వస్తే, ఈ కార్యకారణ సిద్ధాంతం మనకు బాగా తెలుసు. కొంత కార్యకారణాత్మకమే. ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా కార్యమో కాదు, ఏది స్థిరంగా కారణమో కాదు. ఒక వస్తువు బట్టి ఇది కార్యం, మరొక వస్తువు బట్టి ఇది కారణం. ఒక వ్యక్తి ఇంట్లో ఉంటాడు, పిల్లాడి కాస్త దగ్గర రాగానే ఆయన గారి దృష్టిలో ఇది గారి కారణం అయ్యాడు. ఇది గారి తండ్రి, ఆయన గారి కాస్త ఈయన గురించి ఉద్భవించిన వాడు కనుక పిల్లవాడు కార్యం. వేడ నానొస్తే ఈయన కార్యం అయ్యాడు, ఆయన గారి కారణం. వాళ్ళ నానొస్తే ఇట్లా వెళ్తాడు. అందువల్ల ఈయన కార్యమా అంటే కార్యమే కాదు, వాడి దృష్టిలో కార్యం, ఈయన దృష్టిలో కారణం. వాడి దృష్టిలో కారణం, ఈయన దృష్టిలో కారణం. వాస్తవానికి వీడేమిటి? వీడు కార్యం కాదు, కారణం కాదు. వీడు సింప్లీ ఎ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ అంటే. ఇవన్నీ వీటిని మానవ సంబంధాలు అంటారు. ఆయా ఆయా వ్యక్తులు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బట్టి, మేనమామ రాగానే మేనల్లుడు, ఆవిడ గారు రాగానే భర్త కదా, పక్కింటి వాడు రాగానే ఒక తోడి స్నేహితుడు, ఆఫీస్ నుంచి రాగానే స్నేహితుడు, అప్పుల వాడు వస్తే పరిపేవాడు, ఇంట్లో ఉన్నా లేదని చెప్పించేవాడు. అంతే కదా, ఇది వాడికి కూడా సంబంధం అంత పవిత్రమైన సంబంధం. కనుక ఇలాంటి సంబంధాలు అంటారు. ప్రపంచంలో సంబంధాలు పెట్టుకోకుండా కొనసాగే అవకాశం లేదు. ఇలాగే వెళతాం. ఈ సంబంధాలు కార్యకారణత్వంగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆది కారణం ఏది? ఆది కారణం ఇప్పుడు ఆలోచించామా? కానీ ఏది ఆలోచించాం అదే అదృష్టం. ఏది కారణం? ఎక్కడి నుంచి సమస్తం స్ప్రింకిల్ అయింది? ఏదో ఒకటి ఉండాలా. విశ్వం పశ్యతి కార్యకారణతయా, దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు అంటారు. ఇది వీళ్ళ కారణం, వీళ్ళ కారణం, వీళ్ళ కారణం. పోలంటే మన వంశమే తీసుకుందాం. ఎక్కడో స్టార్టింగ్ ఉందా? అది మనకు తెలియకపోవచ్చు, ఊహించగలమా బుద్ధి ఉన్నందుకు? ఏదేమో 4 తరాల దాకా చెప్తాం, పెళ్ళిళ్ళలో 3 తరాలు చెప్తారు, చేసి కన్యాదానం చేస్తారు. అంతేనా? అంతకుముందు లేరేనా? 3 చెప్తే చాలా చెప్పారు. పెద్దనాలు ఎప్పుడైనా లేనప్పుడు 3 తరాలు చెప్తారు. అందువల్ల ఏంటంటే
పెద్దవాళ్ళు అయిన వాళ్ళు తర్వాత తరానికి ముందు జనరేషన్ వాళ్ళ పేర్లు చెప్పాలి. ఎందుకంటే రేపు వీళ్ళు మళ్ళీ కొనసాగించాలి కదా ఆ కార్యక్రమం. అందువల్ల ఈయన గారి యొక్క తాతగారు, ఈయన గారి తండ్రి గారు చెప్తే ఆ కొడుకు కాస్తే ఈయన నెక్స్ట్ జనరేషన్ కనుక, ముందు జనరేషన్ కనుక ముగ్గురు పేర్లు ఆయన చెప్తారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్పాలి 3 తరాలు. కన్యాదానం అప్పుడు ఎప్పుడైతే ప్రవర్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తారు. 3 పరిమితం కాదు, చాలా ఉంది ముందు చరిత్ర. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఈ ప్రపంచంలో ఎక్కడ బ్రతికారో, ఎలా బ్రతికారో, ఏదో ఈ దేహం వరకు ఆలోచిస్తారు. వాళ్ళు ఆ దేహాలుగా ఉన్నప్పుడు మనం ఈ దేహంగా ఎక్కడో ఉన్నాం వేరే సంగతి. కానీ ఈ దేహానికి పరిమితమై ఆలోచిస్తే వాళ్ళే కదా కారణం చెప్పాలి. ఇలా సృష్టిలో ఎంతెంతమంది కార్యకారణాత్మకంగా తెలుస్తున్నారు. ఇప్పుడు ఈ వస్తువు తయారవడంలో ఎంతో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఒకడిలో ఉంది ప్రారంభంలో, వాడిలోని జ్ఞానం వర్కౌట్ అయింది. వాడు ఆ జ్ఞానాన్ని కాస్త వస్తువుగా మలచడానికి ఆయా వస్తువుల సహాయం తీసుకున్నాడు. ప్రపంచంలో ఏ తయారవ్వాలని 3 కారణాలు ఉండాలి, వాస్తవానికి 4. ముందు ప్రపోజ్ చేసిన వాడు బయలుదేరాలి. ప్రపోజ్ చేసిన వాడు జ్ఞానం ఉన్నవాడు తయారు చేస్తాడు, జ్ఞానం ఉన్నవాడు ప్రపోజ్ చేస్తాడు. గోడ తను అనుకోదు ఇంకో గోడ సృష్టించాలని. ఎందుకంటే గోడకి జ్ఞానం ఉంది, మనిషికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నవాడు అనుకుంటాడు నేను పలానా వస్తువు తయారు చేయాలి. వాడిని నిమిత్త కారణము అన్నారు శాస్త్రం. ఎఫిషియెంట్ కాదు అనుకుంటే అయిపోతుందా? పదార్థం ఉండాలి. ఉపాదాన కారణం మెటీరియల్ కాదు. తర్వాత ఇన్స్ట్రుమెంటల్ కాదు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ తయారు చేస్తాడు? మెటీరియల్ 2 సరిపోదు, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. తర్వాత ఆ తయారు చేయడానికి అవసరమైన ఒక వేదిక ఉండాలి. ఇది ప్లేస్ ఉంటుందా? ఉండాలి. ఈ 4 ఉండాలి. మేకర్, మెటీరియల్, ఇన్స్ట్రుమెంట్, ప్లాట్ఫామ్. ఈ 4 ఉంటేనే ఏ వస్తువు తయారవుతుంది. జ్ఞానం ఉన్నవాడు ఈ విధంగా తయారు చేస్తున్నాడు అన్నప్పుడు ఈ ప్రపంచంలో మీరు ఏ చూడండి 4 ఉంటాయి ప్రతిదానికి. ఇలా వెనక్కి వెళితే మూలంలో ఎవరు తయారు చేశారు? నమో నమస్తే అఖిల కారణాయ. అఖిలం అంటే సమస్తం. విశాఖపట్నంలో ఎన్ని గోత్రాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని తరాల వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఎంత ప్రాచీనమైన చరిత్ర ఉంది. వీళ్ళ పూర్వాలు ఎక్కడి నుంచి బయలుదేరారు అంటుంటారు. సింధు నది వైపు జగల్పకు వచ్చారు కొందరాలంటారు, ఏంటి అడుపకు వెళ్ళిపోయారంటారు, అట్లా అలా వెళ్ళిపోయారంటారు. ఎక్కడ తెలియదు ఇదంతా. ఏమో నాకున్న పరిజ్ఞానం అందకపోతే కొన్ని పుస్తకాలు చదివి కొంత జ్ఞానం సేకరిస్తాను, అంతేనా? అంత ముందులేదే. ఇంకా ప్రపంచంలో మహా మేధావులైన వాళ్ళకి కొన్ని జ్ఞానాలు ఉన్నాయి, మనతో పోలిస్తే ఎక్కువ జ్ఞానాలు ఉన్నాయి. సర్వజ్ఞానం ఎవరికి ఉంది? సర్వజ్ఞ సర్వవిద్ అని ఉపనిషత్తు. ఎవడు సర్వవిధుడు? ఎవడు సర్వజ్ఞుడు? వాడే ఈ సృష్టికి కర్త. నమో నమస్తే అఖిల కారణ. ఎవడో ఒకరు ఒప్పుకోపోతే ఈ సమస్య కర్త. అయితే ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పినట్టుగా ఆయన గారు సృష్టి చేయాలన్నప్పుడు సృష్టికి 4 ఉండాలనుకున్నాం కదా. మరి ఈ సృష్టి సర్వం విషయంలో 4 ఎవరు? సృష్టికి పూర్వం సృష్టికర్త మాత్రమే ఉన్నాడు, నథింగ్ ఎల్స్. చాలా విలువైన మాటలు. సృష్టికి పూర్వము సృష్టికర్త. సృష్టి అంటే జగత్తు యొక్క సృష్టి. ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వము జగన్నాథుడు ఒకడే ఉన్నాడు. ఆయన తప్పించి రెండో వస్తువు ఉంది అంటే సృష్టి జరిగిపోయింది అనుకోం. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామంటే ఏదో కొన్ని పరిమితమైన వాటి యొక్క సృష్టి గురించి కాదు, అఖిలం సమస్తం యొక్క సృష్టి. సమస్తం అని ఎప్పుడైతే అన్నామో అన్నీ వచ్చి అందులోకి చేరవలసిందే. దేన్ని పై పదవడానికి వీల్లేదు. సమస్తం సర్వం అంటే మీకు మాట్లాడడం లేదు, అన్ని అందులోకి వచ్చింది. మరి సర్వము యొక్క సృష్టి చేసిన వాడు ఆయన గారు ఎవరో ఉన్నాడు. ఆయన గారు ఈ సర్వాన్ని సృజించడానికి ఆయన కంటే మెటీరియల్ ఏంటి? ఆయన గారి కంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు? ఆయన గారి కంటే ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా? పూర్తిగా జ్ఞానం విధానం లాజిక్. ఆయన గారి కన్నా వేరుగా ఒక మెటీరియల్, ఆయన గారి కన్నా వేరుగా ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేయాలంటే ఒక కిచెన్ రూమ్ అంటూ ఒకటి ఉంది, కొన్ని పరికరాలు ఉన్నాయి, జ్ఞానం మీ దగ్గర ఉంది, పదార్థం డబ్బాల్లో ఉంది, తీసుకెళ్ళి పకోడీకి చేస్తున్నారు. మీరు అందులో ఒకటే, మిగతా 3 మీరు కాదు, అంతేనా? అందువల్ల మిగతా 3 మీ మాటలు వినవు. పకోడీ బాగా రావచ్చు, బాగా రాకపోవచ్చు. ఆ గెరడు వచ్చి మనకే అంటుకుపోవచ్చు. ఏం చెప్తాం? ఏం చెప్పుకోండి, మీ చేతిలో ఏం లేదో తెలియదు. బాగా చదివితే నమస్కారం, జరగకపోతే 2 నమస్కారాలు. మన చేతుల్లో ఏమీ లేదు. అక్కడ రుచి బాగా రాకపోతే రాజు మా ఇంట్లో చపాతీ కూర ఉప్పు ప్రమాణం వేస్తారు, మేము చేస్తాం. 2 పూసుకుని తిన్నాం. ఎందుకంటే ఎలా పూసుకుని ఎలా తిన్నారు అంటే మా యొక్క పైపు మాట అనకుండా తినేసాం. ఈ పువ్వులే తిన్నాం. ఎప్పుడు ఒకలా చేస్తామని ఎవరు బాగుండలేదు, ఏం ప్రపంచంలో ఎవరు ఉన్నాం.
ఎవరైనా పరిమితమైన శక్తులు, పరిమితమైన జ్ఞానం. కావాలని ఎవరో వేసే ఉప్పు పడిపోయింది, ఏం చేస్తామంటే పూర్తి చేస్తామా? కవర్ చేస్తాడు అనుకుంటాడు. అందువల్ల రెండో మూసుకుంది. ఇందాక చెప్పాను ఇన్కన్వీనియన్స్. ఈ ఇన్కన్వీనియన్స్ టోటల్గా జీరో అవ్వాలంటే ఆత్మజ్ఞానం. మనం అదొక్కటి వినం, మనం అదొక్కటి తప్పించి ప్రపంచంలో ఇలా ఉంటుండగా ఏమైనా పోతుంది, ఏడిపోతుంది, ఎక్కడ పోవాలి, ఏమైనా ఎక్కడ పోతుంది, ఇంకా అంత పెరుగుతుంది. ఇలాగే ఉంటుంటా ఎలా పోతుందా? మనం ఎంత తెలియని వాళ్ళు అంటే, అందుకే కొంతమంది గురువులు కావాలని చెప్పడం, చెప్తారని చెప్పలేదు, కానీ వాళ్ళు దగ్గర మోసం చేయడానికి బాగుంటుంది. ఇలాంటి మాటలు చెప్పడం వాళ్ళు ఎదుగుతుంటాం. అంటే ప్రపంచంలో ఇలా ఉంటుండగానే శాంతి పొందేస్తామని ఏ గురువు చెప్తాడో వారికి కడస్తాం ఉపయోగపడదు. ఇలా పరిగెత్తారు కొంతమంది గురువులు. మా గురువు గారికి ఇన్ని పెట్టండి, నువ్వు ఎలా ఉంటుంది జ్ఞానం వచ్చేస్తున్నాను అదే ఇప్పుడు వాడిని వచ్చి పూజ పడి తేలుస్తున్నాను అంటే అలా ఎవరు చెప్తాడో గోడతో పెరుగుతుంటాం. ఆయన ఉన్నాడండి అని మనకు ఫీజు తక్కువ పుచ్చుకోవాలి, రోగం వెంటనే తగ్గించేది లేదా డాక్టర్ కావాల్సింది. వెళ్ళగానే వెంటనే మన చూడాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ అర్ధరాత్రి మళ్ళీ టోకెన్ సిస్టము 1 గంట 2 మనం వెయిట్ చేయలేం. ఇలా వెళ్ళగానే డోర్స్ ఓపెన్, జస్ట్ ఫీజ్ 10 రూపీస్, ఒక్క అటెంప్ట్ అయిపోవాలి. ఇలాంటి డాక్టర్ ఎవరో ఉన్నాడా అని చూస్తాం. అంతేనా? ఇంకా నేను చూస్తాం వాడు సముద్రం మధ్యలోనే వెళ్ళిపోతాడు బోర్డు వేసుకుని. తిప్పేవాడు 400 ఫీజు, వెళ్ళి వెళ్ళగానే 10,000 రూపాయలు స్కానింగ్లు. తప్పదంటే వెళ్తాం కానీ వాటికి వెళ్ళాలి ఎవరు ఇష్టపడతాం కదా. అందువల్ల ఏ గురువు గారు అయితే, గురువు అని అంటే నాకు ఇష్టం లేదు కానీ లోకంలో ఒక పదం చాలా మంది ఉంది కనుక రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టడం, ఆయన గారి శిష్యులు విజృంభిస్తుంది. రెస్ట్రిక్షన్స్ చెప్పగానే వెంటనే వెళ్ళిపోగానే చూస్తుంటా ఏమో లేదు. ఎలక టైపు మనం అంతే, ఎలక అడుగుంటే తెలుస్తుంది, తెలుస్తుంది అంతే అంతే కదా. ఎందుకని చేస్తుంది నాకు ఎటో ఒకటి పైకి వెళ్ళిపోవాలి. స్పష్టంగా చెప్తున్నా 2 ఏళ్ళు 4 అని చెప్పేవాడికి రోజులు లేవు. 2 ఏళ్ళు 3 2 ఏళ్ళు 5 అన్నవాళ్ళు మాత్రం ఇంద్రలోకంలో కూర్చోబెట్టారు. ఆయన చెప్పిన అబద్ధమేమో ఏమిటో అబద్ధంలో ఉంది కానీ అని ఓ ఫ్లోలో కొడుకోరు. మనకి ఎందుకని పోవాలట, జ్ఞానం పొందాలట. ఎలా కుదరదు? ఇలా పరిమితంగా ఉండగా ఎనగనిమిది ఎలా పోకుండా ఎలా ఉంటుంది? అపరిమితం అయిపోతే అప్పుడు ఉన్నదే టోటల్ పరిమితి. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనసును కూర్చోబెట్టాలి, క్రమశిక్షణ, యోగం, అమ్మో అవో ఇవన్నీ అవసరం. అందువల్ల అలా చెప్పిన వాళ్ళు అలా తెలివైన వాళ్ళం మనం. వాళ్ళు మనగా తెలివైన వాడు మహానుభావుడు. అందువల్ల అఖిల కారణాయ, ఆయన గారి కన్నా ఈ 3 వేరుగా ఉంటే ఆయన గారు సృష్టికర్త కాదు. సృష్టికి పూర్వం సృష్టికర్త మాత్రమే ఉన్నాడు, అన్యమైనది ఏదీ లేదు. మనం ఇక్కడ సర్వం యొక్క సృష్టి గురించి మాట్లాడుతున్నాం అంటుంటారు ఒక పక్క మతం వాళ్ళు. ఆయన గారు మొదటి రోజు ఇది సృష్టించాడు, 2వ రోజు అదో సృష్టించాడు, 3వ రోజు సృష్టించాడు. సృష్టికి పూర్వం రోజులు ఎక్కడ వచ్చాయి? కామన్ సెన్స్ లేకపోతే మేకల్లో పుట్టుకుపోతారు. సృష్టి జరిగే రోజులు వచ్చాయా? రోజుల్లో సృష్టి జరిగిందా? రోజుల్లో జరిగే సృష్టి మన ఇంట్లో జరిగే సృష్టి. సోమవారం పుట్టాడు, ఆదివారం పుట్టాడు, మంగళవారం పుట్టాడు. కాలం బయలుదేరిపోయింది మన సృష్టికి. ఆయన గారు సృష్టించాలని సంకల్పం జరిగే కాలం వచ్చింది. 1వ రోజు కొన్ని తయారు చేసేట పక్కన పెట్టాడు, 2వ రోజు కొన్ని తయారు చేసేట పక్కన పెట్టాడు. నమ్మాలి కానీ నచ్చేది ముందేస్తే చూసుకోండి. ఎక్కడ పెట్టాడు కదా? అంతా అయిన తర్వాత అనుకున్నట్ట, అయ్యో ఆ సృష్టికర్త ఎంత గుడ్డివాడు, ఇదేమిటిది, నేను ముందు వెలుగును సృష్టించకుండా ఏమి సృష్టించానంటే అప్పుడు ఆ రోజు సూర్యుని సృష్టించాడు. అంటే మనకున్న జ్ఞానం కూడా సృష్టికర్త లేదు, వాళ్ళ మతం వాళ్ళు చెప్పే సృష్టికర్త. మీరు ఇంట్లో ఎక్కడ లైట్ వేసుకొని పొయ్యి జరగలుగుతారా? పొయ్యి జరగలి ఇలా అని సాంబార్ వేగం తీసుకుని అప్పుడు వేటేస్తారా? ఇలా అలా ఆయన ఏమన్నా జగన్ ఇడ్లీ ఇలా పెట్టుకుంటారు, ఆ ఇడ్లీ ఇలా వేసుకుని ఇడ్లీ వేసేయాలనుకుని ఏదో వేసుకోలేదు. ఆయన ప్లేట్లో సాంబార్ పోస్తున్నారు కానీ ఆయన గురించి అభిషేకం చేసి అబ్బా 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 బాబా అంటే అప్పుడు లైట్ వేస్తే, అంటే మనకున్న జ్ఞానం కూడా వాళ్ళ సృష్టికర్త. 6వ రోజున అనుకున్నట్టు ఏంటని చీకట్లోనే ఓహో సృష్టికర్త వెలుగును సృష్టించలేదా అని చెప్పి అప్పుడు సూర్యుని సృష్టించారు. అయినా బాబు సూర్యుడు కాకుండా నీకు రోజులు ఎలా ఉంటాయి? సూర్యుడే కదా నీకు రోజులుగా, సూర్యుడు వచ్చింది కదా 1వ రోజు 2వ రోజు 3వ రోజు తెల్లారు వేస్తే ఆయన గారు వస్తే డే కౌంట్ స్టార్ట్ అవుతుంది. నీకు అప్పుడు 6 రోజులు ఎలా అయ్యాయి? బుద్ధి సృష్టికర్త. నమ్ముతున్నావా? ఎంతమంది మొత్తం ప్రపంచం మొత్తం మీద 300 మంది ఆ మతంగా ఉన్నారు. అందుకే గొర్రెల మందాలు. అందుకే ఆయన గారు కూడా గొర్రె ఇష్టం. తప్పిపోయిన గొర్రె అంటే బాగా ఇస్తాను. గొర్రె జ్ఞానం ఉండదు, అలా పోతుంటుందండి రోజు.
ప్రశ్నించే వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కొంతమంది బయలుదేరారు. జ్ఞానం అప్పుడప్పుడే వాళ్ళ మతంలో కూడా కొంతమంది బయలుదేరారు. ఆ ప్రశ్నించేవాళ్ళు బయట పెట్టారు. వీళ్ళైతే రెబల్స్ కింద తయారయ్యారు. చాలా మంది అవుతుంది ఆ మతం కాస్త ఏంటంటే సృష్టికర్త అంత అసమర్థుడా? ఫోటో రోజుని 2 రోజులని మీరు బూర్లు తయారు చేసి తర్వాత పులిహార కలిపి అలాగా 2 పేదలుగా చేసేస్తారు. అదల పక్క వెళ్తారు, అలా ఇలా కలిపి పులిహార ఇలా వచ్చి బూరు పక్కలాగా వాయి దింపేస్తుంటారు. అయితే 2 పేదలుగా చేయలేరా? మీకున్న శక్తి కూడా సృష్టికర్త లేదు. మా వాడు సంకల్పంతో సృష్టించాడు. సంకల్పం చేస్తున్నాను పొదన గారు చెప్పారుగా, ఇష్టంగా ఇలాగా సంకల్పంతో కన్ను విప్పేటంటే సృష్టిస్తుంది. అనాకంజాంత భవాండ కుంభకున్ చెప్పలేదా? పొదన గారు మొత్తం బంధం చెప్పారు. పొదన గారు చేసినటువంటి శ్రీ కైవల్య పదంపు చేరుటకునై చింతించదను లోకరక్షైకారంభకు భక్త పాలన కాల సౌరంభకు దానవోద్రేక స్తంభకు కేటి లోల విలస దృగ్జాల సంభూత నానాకంజాంత భవాండ కుంభకు మహానందాంగనాడింపకు. కళ్ళు విప్పుతో సృష్టి, కళ్ళు అరమోడ్చు కూర్చుంటే సృష్టి, కంటి చూపుతో సృష్టిస్తాడు. మీరు చెప్పే బుద్ధి సృష్టికర్త కాదు నా మతం, సరేనా? అందువల్ల బిఫోర్ క్రియేషన్ సృష్టికర్త మాత్రమే ఉన్నాడు, నథింగ్ ఎల్స్. అందువల్ల సృజించాలి అంటే తానే 4 కావాలి. ఇది అనంతమైన వాడు అన్నప్పుడు ఆయన కన్నా వేరుగా ఏది ఉండే అవకాశం లేదు. పదార్థము తానే, జ్ఞానము తానే, ఇన్స్ట్రుమెంట్స్ తానే, తయారు చేయబడిన వేదిక కూడా తానే. అందుకే అర్జునుడికి పరమాత్మ తన శరీరంలో విశ్వం చూపించాడు, మనకన్నా వేరుగా చూపించాడు. ఇహైకస్థం జగత్కర్తనం పశ్యాద్యచరాచరం మమ దేహే గుడాకేశ ద్రష్టుమిచ్చసి. నీకు ఏవేవి కావాలో నా దేహంలో చూసుకోండి. ఆయన దేహంలో చూడడం ఏంటి? సృష్టి ఆయన ఉంది. ఈ వరల్డ్ క్రియేట్ చేసిన వాడు పరిమితుడు కాదు, అపరిమితుడు. అందుకే అద్భుత కారణాయ మహానుభావ అఖిల కారణాయ నిష్కారణాయ అనంత వస్తు. ఆయన కారణం ఎవడు? వీటన్నిటికీ ఆయన గారి కారణం. మరి ఆయన అనంత వస్తువు కారణం ఎవడు? అనంత వస్తువుకి మరొక వస్తువు కారణం ఉండే అవకాశం లేదు. కారణం అనంత వస్తువు కారణం అవ్వాలి. ఎక్కడ 2 అనంత వస్తువులు ఉంటాయా? మీరు కన్న పిల్లలు పరిమితులు, కన్న మీరు పరిమితులు. పరిమితుడు పరిమితాన్ని కనగలడు కానీ అపరిమితుడు అపరిమితుని కనగల మీనింగ్ లేదు. అపరిమితం అంటే ఉన్నది తానే. అది ఎక్కడికి వస్తుంది? వేరే చోట నుంచి. అర్థమైందా? 2 అపరిమితాలు ఎప్పుడు ఉండవు, 2 పరిమితాలు ఉంటాయి. పిల్లవాడు పుట్టకుండా గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటిగా కనిపిస్తున్న 2 కావచ్చు, కానీ పరిమితంలో పరిమితం ఉంది. వీడు పెద్ద దేహం, వాడు చిన్న దేహం. పరిమితంలో పరిమితం, పెద్ద గ్లాసులో చిన్న గ్లాసులో. కానీ ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఇది అపరిమితం అనుకుంటే ఈ సమస్తానికి కారణమైన పరమాత్మ అపరిమితం. మరి ఆయన గారికి కారణము వేరే ఎవరు ఉండే అవకాశం లేదు. వేరే ఎవరు ఉన్నాడు అనుకుంటే వాడవుతాడు సృష్టికర్త, ఈయన గారు కాదు. మరి ఆయన సృష్టికర్త వాడవుతాడు, వాడు కాదు. అలా వెనక్కి వెళితే ఇన్ఫైనైట్ రిగ్రెస్ వస్తుంది. అనవస్థాలు ఎక్కడో చోట ఆగాలి. వాడికెవడు ఎవడో ఆగాలి. ఎక్కడో సృష్టి మొత్తం కనిపిస్తోంది, రెడీగా సృష్టి చేయబడిందంటే ఎవడో సృష్టికర్త ఫిక్స్ అయ్యి ఉన్నాడు అని అర్థం. సృష్టికర్త ఫిక్స్ అవ్వకపోతే సృష్టి రాదు. ఫిక్స్ అన్నప్పుడు వాడికి వేరే సృష్టికర్తకు అవకాశం లేదు. ఇంత జ్ఞానం ఎలా చెప్పేస్తున్నారండి స్వామి సుందర జ్ఞానం అంటే సందేహం. ఏం ఎక్కించాడో మహానుభావుడు ఈ జ్ఞానం మాత్రం, ఆయన వల్ల ఎక్కిన జ్ఞానం. ఎంత కష్టపడి చెప్తారో చెప్పడానికి మాత్రం. సృష్టికర్తను ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. ఇది పరిమితమైన బుద్ధుల్లోకి అపరిమితం ఎక్కించడం చాలా కష్టం. బ్లడ్ ఎక్కించడమే కష్టం. మనిషికి కావాలంటే ఇలా సూర్యుని జాగ్రత్త పెట్టి ఎక్కించాలి. గబగబా తాగేస్తా ఉంటే బ్లడ్ కాదు, అది మంచిది కాదు. బ్లడ్ ఎక్కించడమే కష్టం. చూడండి, ఏనాడు వేయబడిపోయామో అపరిమిత వస్తువుకి ఇలా ఈ పరిమితత్వంలో కొట్టుకుపోతున్నాం. దీనికి మళ్ళీ అపరిమిత వస్తువు జ్ఞానం ఎక్కించాలంటే బుద్ధికి ఎక్కదు, ససేమిరా ఎక్కదు. ఎక్కిస్తే కానీ శాంతి. ఎంత యాతన పడతారో ఆయన అపరిమిత వస్తువు గురించి చెప్పాలి. ఇవన్నీ ఇందాక సుమారు అరగంట బట్టి చెప్పిన మాటలని ఆయన మాట్లాడారు. బుద్ధి సృష్టికర్త 6వ రోజు సృష్టించాడు అని ఆయన చెప్పినవే. అంటే బైబిల్లో ఉన్నాయి. 6వ రోజు సూర్యుని సృష్టించాడు. కర్మ కాలిపోతుంది. నీకు రోజు ఎలా వచ్చింది? సూర్యుడు వచ్చాక కదా రోజు. డే ఎలా కౌంట్ అయింది నీకు? అంటే ఇలాగ చెప్పి మోసం చేస్తున్నారు. అసలే జ్ఞానాన్ని వాడవలసింది పోయి జ్ఞానాన్ని పూర్తిగా ఇంకా అజ్ఞానం ఏం చేస్తారు. అంటే అంధపరంపర న్యాయ నమ్మకాల్లో కొట్టుకుపోతున్నాయి. మతాలంటే నమ్మకాలు అంతే. మన మతం కాదు, జ్ఞానం.
ఏదో వాళ్ళ బట్టి పదం వాడాలి కాబట్టి హిందూ మతం అంటాం, కానీ హిందూ మతం అనేది నాట్ ద రైట్ వర్డ్. అంటే ఆర్ష విజ్ఞానము, ఆర్ష సంస్కృతి మనకి, ఋషి జ్ఞానం ఇది. జ్ఞానం ఇది, జ్ఞానమే మతం మనకి. జ్ఞానం వేరు, మతం వేరు. మతం అంటే నీ మూఢ విశ్వాసం, నమ్మకం, మూఢనమ్మకం. మూఢనమ్మకం మతం, నమ్మకం సత్యమో సత్యం కాకపోవచ్చు. జ్ఞానం మాత్రం సత్యం. రెండు 4 నేను నమ్ముతున్నాను, నమ్మక్కలే 2 4 నీకు వేడిగా ఉండును నేను నమ్ముతున్నాను. నమ్మిన రోజు ప్రూవ్ చేయొచ్చు దాన్ని, ప్రూవ్ చేయలేని దాన్ని నమ్మించాలి. ప్రూవ్ చేయగలిగేటప్పుడు నమ్మకం పర్లేదు. స్పష్టంగా ఇలా అరగేదలో విసిరిగలేదు. ప్రహ్లాదుడికి విష్ణువు మీద ఉన్నది నమ్మకం కాదు, విష్ణు దర్శనం. ఎలా విష్ణువు చూస్తున్న వాడికి నమ్మకం వాడి వెళ్ళింది. నమ్మకం వీడిపోవాలి, ఎవరిని కష్టపడి ఉన్నాడా లేడా ఉంటే ఎందుకు కనిపించడం రకరకాలు. అలా అదే దర్శనం. దర్శనం వేరు, నమ్మకం వేరు. ఆ నమ్మకాల్లో కొట్టుకుపోతున్నాయి మతాలు. మనలో కూడా కొంతమంది చాలా మంది అలాగే తయారయ్యారు. విష్ణువు అక్కడ కూర్చున్నాడయ్యా, శివుడు అక్కడ కూర్చున్నాడు, అర్థాలు చెప్పక. కూర్చుంటే కూర్చున్నాడు, విష్ణువు అంటే అర్థం చెప్పు, శివుడు అంటే అర్థం చెప్పు. అర్థం చెప్పకపోతే పొడుగు చస్తున్నారు ఇద్దరి మధ్య పడేస్తారు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో జనాలు పడిపోతే చచ్చిపోతున్నట్టు. ఈ ఆలయం కలకండి, ఆ ఆలయం కలకండి. జ్ఞానం ఏదంతా నిన్ను రెస్ట్రిక్ట్ చేసేది ఏది జ్ఞానం కాదు. రెస్ట్రిక్షన్ జ్ఞానం ఏంటి? ఉండాలి రెస్ట్రిక్షన్స్ కొన్ని హేతువుల పరంగా. ఇలా ఒకే దేవత, ఒకే వేదం చేత చెప్పబడుతున్న దేవతల మధ్యలో వైషమ్యాన్ని సృష్టించడానికి ఇవ్వబడది. ఉదయపో ఇంకో మతంలో, ఈ మతంలో స్థానం లేదు. మన సనాతన ధర్మం, సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యనూతనం, ఎప్పటిదో ఒక టైం మెమోరియల్. అంటే అనంత కాలం నుంచి ఉన్నది మన మతం. అనంత కాలం ఉంటుంది, అనంతం నుంచి అనంత ప్రవాహం. మధ్యలో వచ్చి మధ్యలో పోతే గుడగల కాదు. మనతో ఎవరు నిలబడగలరు? మన సత్యమే మనది. ఈ సత్యాన్ని బోధించడానికి బోధకులు లేదు, చాలా తక్కువ మంది. చెప్పినా వెంటనే సిద్ధంగా లేదు. మనం ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ కాపీలాగా వెంట రిజల్ట్ కనిపించుకోవాలి. అలవాటు పడిపోయాం. ఇటువంటి మోసగాళ్ళు తక్కువ అని ఎవడ కర్మవాడు. అందువల్ల అఖిల కారణాయ నిష్కారణాయ ఆయనకంటూ కారణం ఉంటే అవకాశం ఉంది. మూడోది అద్భుత కారణాలు. ఏమిట కారణం? కరెక్టే. ఇప్పుడు తల్లి పిల్లవాడిని కనాలంటే 9 నెలల యాతన పడాలి కదా కదా. ఆవిడ కొంచెం అత్యుత్సాహానికి వెళ్ళే కడుపులో ఉన్నవాడిని ముందే చూసేస్తే ఆవిడైనా చూద్దాం అనుకున్నా వెయిట్ చేయాల్సింది కదా. ఎవరైనా 9 నెలలు ఇంట్లో వాడు కానీ ఈవిడ కానీ మోస్తుంది, ఈవిడ కానీ ఇంట్లో వాడు కానీ వెయిట్ చేయాల్సిందే. ఈవిడ చేతులు కూడా లేదుగా. ఎవరు వచ్చి పడతారో తెలియదు, వాడు ఎలా బయటకు వస్తాడో తెలియదు, ఏ నక్షత్రంలో వస్తాడో, ఏదిదో, ఏ రాశో, ఏమిటో ఇవ్వాలి. ఆవిడకి అజ్ఞానమే, ఏం తెలుసు. అయితే ఊరు వాళ్ళే తెలియదు. ఆవిడ చూసిన మాత్రం లోపల కలుగుతున్నాడు అత్తయ్య గారు అంటారు. కలుగుతుంటే అలా కూర్చో టీవీ చూస్తాడేమో. ఈ అత్తయ్య గారికి అంతే తెలుసు. వాడు టీవీని చూసి 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 అక్కడ అమాంతం టీవీ ముందే పోయి టీవీగా చదువుతాడు లోపలికి. లోపలికి వెళ్ళిపోతాడు. సీరియల్ పాటకి ఇలా వెళ్ళిపోతుంటాడు లోపల. అత్తయ్య గారు వెళ్ళిపోతున్నాడు. అత్తయ్య గారు కూర్చో టీవీ ముందు. ఏమిటంటే టీవీ ముందు కూర్చుంటే కలగట్లేదండి. ఇంకేమీ పుడుతున్న టీవీయే ఇంట్లో కేబుల్ పెట్టుకుంటే అయిపోయింది. కొత్త కేబుల్ పెట్టేస్తే మన ఇంటి టవర్ ఆడవాడు పుడుతున్నవాడు కేబుల్ టీవీ. పుడుతున్నవాడే సుఖమనిషి ఏం కాదు, ముందు తెలిసిపోయింది కదా. వాడు మనం చూపించేది రేపు ప్రపంచం అనే టీవీ. తిప్పుతుంటాడు అలా. టీవీ ముందు కూర్చుంటే కదలుతా మళ్ళీ. రామాయణం పెట్టుకుంటే ఇలా వెళ్ళిపోయి వాడు నచ్చలేదు. వాడికి రేపు పడవ వాడు సంస్కారం ఉంటే కదా. తెల్లారు లేదు ఛానల్స్ అలా తిప్పుకుంటూ 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 తగాలి అక్కడ పోయి ఎక్కడ పోతాడు అంటే ఏమిటంటే మా వాడు ఈ ఏడాదిలో వాడికి రిమోట్ ఇస్తే ఏ ఛానల్ ఛానల్ పెట్టేస్తారు. అవును అలా పెట్టాడు అక్కడి నుంచి. వస్తే ఉండాలి అదే విద్య. దేహం మార్చాడు కానీ లోపల దేశం వాడేగా. ఆ తల్లి ఓహో ఉత్తరాలని చెప్తుండదు. మా వాడు ఏ ఛానల్లో మేము మర్చిపోతాం కానీ వాడు మర్చిపోడు. వాడు అసలు మర్చిపోడు. కొద్ది రోజులు దీన్ని జ్ఞాపకం పెట్టుకోడు. అయితే కర్మ కాలిపే కర్మ కాలిపే కర్మ కాలిపే. ఇలాంటి దౌర్భాగ్యులు పుడతారు. ఓ శుకుడు పుట్టాడు ఎక్కడైనా పుట్టాడా? ఆ పేరు కూడా పెట్టమ్మా. కాకులు పుడుతున్నాయి కదా. కాకులు 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 గోళ మందగోళం మందగోళం. ఎవరైనా చూడడానికి అసహ్యం పుడతాం. ఏమో ఈ పిల్లాడు ఎవరు పడుతున్నాడు మనసుని వీడి కోణంలో చూడటంలో అసహ్యం. మనం ఎలా దౌర్భాగ్యం పోయించినప్పుడు అలా ఎవరైనా చూడగలమేమో. అటువంటి మహాత్ముని ఎవరైనా చూడగలమేమో. అందరూ టీవీకి వెళ్ళి అందరూ టీవీ 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 అక్కడే అక్కడే స్నానం అక్కడే పానం అన్నీ ఆ టీవీ ఉంటుంది. ఏ లేదంటే టీవీ మాత్రం అద్భుత కారణాయ
చెప్పేది ఈవిడ గారు ప్రసవించడానికి ఇంత యాత్ర ఉంది, నానా యాత్ర పడితే పంటుంది ఈవిడ. ఆయన గారు మరి ఇంత జగత్తు ప్రసవించడానికి ఎంత యాత్ర పడాలి? ఈవిడ ప్రసవిస్తున్న తెలియదు కానీ మొత్తం ఈవిడ పేరుతో హాస్పిటల్ చూడడానికి ముందు వీళ్ళకైతే కాబట్టి క్యారేజ్ పెట్టినాడు ఒకడు, పడుకునేవాడు ఒకడు 3 రోజులు, 10 రోజులు అంటారు, కుట్లు అంటారు, రకరకాలు అంటారు, నానా యాత్ర పడితే ఈ కౌరంతా అందరికీ ఫోన్లో చెప్తుండాలి. ఎవడో సింహాసనం కొండకపోతే వాడు ఫోన్ వెళ్ళిపోతుంది, ఇంకెక్కడికి రాని వాడు వెనక్కి వచ్చేదే. పురుటి మైలు 11 రోజులు అసలు ఏదైనా భక్తి అంతంత మాత్రం, దాని తోడు పురుటి మైలు వెళ్ళడానికి వీల్లేదు, ఒకే వెనక్కి ఏ హాస్పిటల్ కావాలా వెళ్ళలేము, మనలేము. అయిపోయిందా? ఇంకా 11 రోజులు ఇంకా రామాలయ దర్శనాలు తింది. వాడు ఇంట్లో పడుకోడు, మనం పడుకుంటే వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు, వాడు పడుకుంటే మనం లేము. ఎప్పుడు నిద్ర పడుకుంటాడు కదా, ఉయ్యాలు లేవు లేదు, ఇప్పుడు ఉండలేము, ఉయ్యాలు లోపలేము, నానా యాతన కబడ్డీ ఆడే సరిపోతుంది. ఇవన్నీ జరగబోయే చెప్తాం మీకు, సినిమా చూపించారు. ఇంకా ఇది వచ్చిన ప్రతి వాడు ఏదో ప్రశ్న వేస్తుంటారు, వాళ్ళకి అదే అవసరం ప్రశ్న. మనం అలా చెప్పి వాడు లేదు యశోద కృష్ణులు చెప్పినట్టు చెప్తుంటారు. ఇలా వెళ్తున్నాడు, అలా వెళ్తున్నాడు. ఆవిడ ఒకసారి ఉంటుంది, ఇది అలాగని ఇంకొకటి వస్తుంది, దానికి చెప్పాలి మళ్ళీ ఇదే ఇట్లా. ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది, చెప్పకపోతే ఎక్కడ పోతే అడిగారు కదా చెప్పాలి. వైరాగ్యం వచ్చేస్తుంది. ఇది వచ్చే పోరు, వెళ్ళే పోరు, వచ్చేవారు. అతయ్య అల్లుడు పుట్టాడే ఒకటి, వీడు పుట్టాడు రా అని ఒకడు ఇలాగేదో వాడు స్వీట్ ఉంటాడు, వాడు తినేది మనం తినచ్చు. ఏదో గోల ఇంకా 11వ రోజు 7 శాంత మేనమావకి ఇబ్బంది, 7 నగరం రోహిణి నక్షత్రం 4 పాదాల మేనమావే. ఇప్పుడు మేనమావ జాతర ఉండరా బాబు, ఈ 10 రోజులు బయటకు ఒక్కరా అని మరి ఏవో శాంతులు వేరే చేయించాలి. ఒకడే మేనమావ, వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ మాకున్నవాడు ఒకటే వేరే చేయించండి, వేరే వాడు బండి ఎక్కకపోతే ఎక్కడ వస్తుంది, వెళ్ళాలి ఉద్యోగాలు. 11 రోజులు జాతర ఉండరా, 11 రోజులు శాంతి చేయించాలి. పుట్టక ఏదో కుర్తిగా అనుకున్నాం, రోహిణికి వచ్చాడే ఆపరేషన్ డాక్టర్ అప్పుడే ఇంకోటి కేజీలో ఉండిపోయింది. అది రావడంలో ఈ కుర్తికి పోయి రోహిణి మొదటి పాదం, కుర్తికి 4వ పాదం చేయించుకున్నాం కదా, రోహిణి మొదటి పాదం ఎందుకు వచ్చింది? ఒకటి మీటింగ్ పోయి డెకరేట్ వస్తుంది, అది వచ్చి చేయాలి ఆపరేషన్, దాని ఉద్యోగం చేసేస్తాడు కదా. కాబట్టి ఓ పైసా తగ్గుతున్న హాస్పిటల్కి వెళ్తే రాసి మారిపోయింది, మేనమావకు వచ్చింది మొత్తం మీద. మేనమావ కబడ్డీ సరేనా. మొత్తం మీద అద్భుత కారణాయ ప్రసవించడానికి ఏమైనా కష్టపడ్డావా? జగత్ కష్టపడ్డావా? ఆయన గారు ఎంత కష్టపడాలి బాబోయ్, జగత్తు ఏంటి ఏంటి అంటే ఆయన అన్నాడు, ఎవరికి చెప్పకుండా రహస్యం చెప్తాను చెప్పు. ఎందుకు అద్భుత కారణాయ అన్నారంటే, జగత్తు ఉంటేగా, జగత్తుని కంటేగా, జగత్తు లేదా? జగత్తు సత్యమైతే కనడం ఇబ్బంది, నానాయాతన నాకు ఉండేది. ఎందుకంటే ఇంత పిల్లలు కనడానికి ఈవిడ ఇంత నానాయాతన పడిపోతుంది, ఇంత జగత్తుని ప్రసవించాలా? ప్రసవించద్దా? అందుకే సూర్యుడు పేరుంది కదా, తత్ సవితు. విష్ణుదాసనామంలో కూడా ఉంది, సవిత పేరు పెడుతుంటారు. అంటే ఉపసర్గ ప్రసవిత, జగత్తు మొత్తానికి ప్రసవస్థానం. భర్గ దేవస్య ధీమహి, భర్గుడు అంటే మహాతేజస్సుది కదా. అందువల్ల జగత్తు కనుక నిజంగా సత్యమైతే, నేను ఈ కనడం నా ఇబ్బంది నాకు ఉండేది, జగత్తు సత్యం అబద్ధం, ఇది పెద్ద డ్రీమ్ స్టఫ్. నేను ఏదో జగత్తుని కన్నాను అంటున్నారని ఉంటేగా ఇది కన్నా, ఉంటేగా మరి ఉన్నట్టు కనిపిస్తోంది. అదే అందుకే అద్భుత కారణం. జగత్తు సత్యమైతే నాకు ప్రసవ వేదన ఉండేది, సందేహం లేదు. జగత్తు ఏదో అలా కనిపిస్తోందంటే ఒక మిథ్యా ప్రపంచం తయారు చేస్తుంది. ఇది సత్యమైన జగత్తు కాదు, మిథ్యా జగత్తు. మిథ్యా జగత్తు కనుక ఏదో అందరి భాషలో ఈ జగత్తు కారణంగా జగత్తుని కన్నవాళ్ళ కనిపిస్తున్నాను, కానీ జగత్తు ఉంటే కదా. సినిమా తెర దాని మీద పడిన సినిమాని కనడం ఎంత సత్యమో, సినిమా దాని మీద పడిన సినిమాని కందిట అదెంత సత్యమో, ఈ జగత్తు నేను కారణం కూడా అంత. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? లీలా మాత్రంగా చేస్తున్నావు. అందులో అద్భుత కారణం అంటే ఎలాంటి వాడు అంటే, వాస్తవంగా నీ ఎందుకు జగత్తు ఉందా? లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు వాస్తవం కనిపిస్తున్నాడు కదా, తల్లి ఇలా పిల్లవాడు చూపిస్తుంది, వీడు పుట్టాడండి అంటాం. పుట్టులో కనిపిస్తున్నారా?
ఇది సత్యమైతే వాడు సత్యమే, వాడు సత్యమే ఇది సత్యమే. ఇది జగత్ సత్యమా కాదా తేల్చాలి. ఇప్పుడు అజ్ఞాని జగత్తు సత్యమే, జ్ఞానం ఉన్నవాడికో జగత్తు మిథ్య. లేదా స్వామి చెప్పాడుగా, ఎందుకు మిథ్య గురించి ఏడుస్తావు, సత్యమైతే ఏడు. సత్యం గురించి ఏడవక్కర్లేదు, అసత్యం గురించి ఏడుద్దామని అది లేదు. మధ్యలో ఏడిపించేది ఎవరంటే సత్యము కాదు అసత్యం కాదు, మధ్యలో మిథ్య. ఇది ఏడుస్తావు. మాటలు బోధపడుతున్నాయో లేదో విజృంభింగ్ చేస్తున్నాను వాడు బాబు, ఏదో ఊపు వచ్చేస్తాం. సత్యం గురించి ఏడవక్కల, సత్యం శాంతి స్వరూపం కనుక. అసత్యం గురించి ఏడుద్దాం అన్నాం అనుకోండి, అది ఉంటే ఏడవడం అనుకో. అసత్యం అంటే లేనిదే అని అర్థం. అర్థమైందా? సత్యం అంటే లేదు, లేని గురించి ఏం ఏడుస్తాం. సత్యం గురించి ఏడవక్కలేదు, అసత్యం గురించి ఏడుద్దామని అది అసత్యం లేదు. మరి ఎవరి గురించి ఏడుపు? అది సత్యము కాక ఇది అసత్యంగా మధ్యలో ఉంటుంది మిథ్య, దాని గురించి. ఈ మిథ్యకు ఎప్పటిదాకా చలామణి అంటే సత్యము తెలిసి వచ్చేదాకా. సత్యం తెలిసి వచ్చిందా ఇది తేలిపోతుంది మిథ్య. సత్యం తెలియదా ఈ మిథ్య ఇదే సత్యంలో యాక్ట్ చేస్తుంది. అక్కడ ఏంటి? అదే అర్జునుడి పరిస్థితి, మన పరిస్థితి. అందువల్ల ఈయన గారు సృష్టించింది సత్యమైన జగత్తుని కాదు, మిథ్యా జగత్తుని. అదే మీ నుంచి రాత్రి మీ నుంచి పుట్టిన కళ, మీ మనస్సులో మీ భావాల నుంచి పుట్టిన కళ సత్యమా మిథ్యా? కళలు రావా? ఎవరో ఒకరు రాదా? కళ జగత్ కళ సత్యమా మిథ్యా? మిథ్య అంటే నిర్వచనం. సత్యం అంటే నేను మేలుకున్న తర్వాత కూడా ఉండాలి, నేను పడుకోక ముందు ఉండాలి, పడుకున్నప్పుడు ఎలాగో ఉంది, లేచిన తర్వాత కూడా ఉంటే సత్యం. పడుకోకముందు ఎలాగో లేదు మనకు తెలుసు, ఇది మిథ్యా జగత్, స్వప్న జగత్. పడుకున్నప్పుడు ఏదో గాబరా పెట్టింది, లేచాక దాని రంగు తెలిపేది ఏమీ లేదు. అందువల్ల ఆ తత్సమయంలో ఉన్నట్టు కనిపించింది, లేచిన తర్వాత లేదుగా తెలిసిందా? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది మిథ్య, ఎప్పుడూ ఉండేది సత్యం, ఎప్పుడూ లేదు అసత్యం. ఇది నిర్వచనం. కుందేటి కొమ్ము ఎప్పుడూ లేదు. కుందేటి కొమ్ము ఉంటుందా? వడ్రాలి బిడ్డ పెంచుకున్న బిడ్డ కాదు, పుట్టిన బిడ్డ. వంధ్యాపుత్ర చెప్తారు వేదాంతం ఉదాహరణ. వంధ్యాపుత్రుడు ఉండే అవకాశం సంబంధించే అవకాశం లేదు. అంటే కొన్ని అసంభవాలు లోపంలో, ఇవన్నీ అసంభవాలంటే సంభవం కానివి ఎప్పటికీ. అర్థమైందా? అందువల్ల సత్యం అంటే ఎప్పుడు ఉండేది, అసత్యం అంటే ఎప్పటికీ ఉండనది. మిథ్య అంటే మధ్యలో నాట్యం చేస్తున్నట్టు. అందువల్ల స్వప్న జగత్ మిథ్య. సరే బానే ఉంది. ఇప్పుడు అట్టించి చూడండి, స్వప్నం నడుస్తున్న సమయంలో మెలుగు ప్రపంచం ఏమైంది? ఇక్కడ మనం పడిపోతాం. ఏమైంది మెలుగు ప్రపంచం? మీరు స్వప్నంలో ఉన్నప్పుడు ఈ మెలుగు ప్రపంచం ఏమైంది? స్వప్నంలో పేదవాళ్ళు, మెలుగులో కోటీశ్వరుడు, ఈ డబ్బు అక్కడ వచ్చి రక్షించిందా? మెలుగు ప్రపంచం సత్యమైతే స్వప్నంలో మీ పేదరికాన్ని పోగొట్టాలిగా. ఎవడు మెలుగుని చూస్తున్నారో వాళ్లే స్వప్నాన్ని చూస్తున్నారు. రెండు అనుభూతులు ఒకరికైనా వేరువేరుగా. మీరు పడుకుంటే మెలుగు, మేలుకుంటే మెలుగు మీకు, మీరు పడుకుంటే స్వప్నం పక్కకి ఆడుగా, మీకే కదా, రెండు మీకేగా. అటువంటిప్పుడు మెలుగులో ధనవంతుడు, స్వప్నంలో పేదవాడు. ఈ పేదరికాన్ని ధనంతో తీయగలమా? ఒక్కటే కారణం, సత్యం కాదు. సత్యం అయితే ఆ ధనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇక్కడ నుంచి అకౌంట్లో వేయగానే అక్కడ ఎవడో తీసుకున్నట్టుగా అవకాశం లేదు. ఈ ధనం ఇక్కడే. మరి మెలకువే కనుక సత్యం అయితే స్వప్నంలో నీ బాధను పోగొట్టేది కదా. మెలకువ సమయంలో, స్వప్న సమయంలో మెలుగు ప్రపంచం ఏది నీకు స్మృతిలో లేదు గనక మెలకువ సత్యమా మిథ్య? నిర్వచనం చెప్తే ఇప్పుడు తెలిపోతుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది మిథ్య, ఎప్పుడు ఉండేది సత్యం. ఈ నిర్వచనం బట్టి చెప్పండి. స్వప్నం అని తేలిపోయింది లేచిన తర్వాత, మెలకువ స్వప్న కోణంలో చూస్తే వీటిని చెప్పట్లేదు. ఒకరు ఒడ్డు పెట్టి, ఒకరు యావత్తు పెట్టక, ఒకరు అయిష్టంగా, ఒకరు ఇలా చేయొద్ది ఇలా చేయగా కాదు. ఏంటి కరెక్ట్గా మెలకువ సత్యం అయితే మీకు స్వప్నంలో వచ్చింది కదా అక్కడికి. సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి. మీరున్నప్పుడు ఎప్పుడూ కూడా మీ కూడా ఉంటే సత్యం. అది స్వప్నంలో మీరున్నారు, మీ మెలుగు ప్రపంచం సంబంధించిన ట్రాన్స్ఫర్ అయినాయా? మెలుగు సత్యం అయితే ఇంకేమీ గోడలేదు. సత్యంలో ఎప్పుడు శాంతి ఉంటుంది. సత్యం శివం సుందరం.
సత్యం అంటే దానివల్ల ఎప్పుడు శాంతి ఉంటుంది, అశాంతి కలిగించేది సత్యం కాదు. పెద్ద నిర్వచనాలు అక్కర్లేదు, ఇంతే నిర్వచనం. మాకు జగత్తు వల్ల శాంతి లేదు, జగత్ సత్యమైతే కాదు, సత్యమైతే నో డౌట్ శాంతి ఇస్తుంది. అది మిథ్యం తేలింది. మరి దాన్ని బట్టి దీన్ని చూస్తే మెలకువ కూడా మిథ్యే, కానీ ఒక్క రకంగా మోసం చేస్తుంది మెలకువ. మెలకువలో కంటిన్యూటీ కనిపిస్తుంది, స్వప్నం బ్రేక్ అయిపోతుంది. స్వప్నం ఏదో కొద్ది డ్యూరేషన్లో బ్రేక్ అయిపోతుంది. మెలకువ మళ్ళీ ఇందులోకి వచ్చి కంటిన్యూ అవుతున్నట్టుగా, ఇక్కడ పడుకున్నానండి, కళ వచ్చిందండి, మళ్ళీ ఇక్కడికి వచ్చానండి, ఎవరు మళ్ళీ ఇక్కడికే వచ్చారు, కానీ అక్కడ ఉన్నంతే ఈవిడ గారు ఏమయ్యారని అర్థం అవుతుంది. ఇక్కడ తేలిపోతుంది కదా, మెలకు మొత్తాన్ని అక్కడుంది బేసి, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం కనుక ఇది స్ట్రాంగ్ అయిపోతుంది. ఇలాగ మెలకువ ఎంత స్వప్నమో అంత సత్యంలాగా మనలో పెనవేసిపోతుంది. ఇది కంటిన్యూటీ కనిపిస్తుంది కదా. ఏ జగత్తులో పడుతున్నాం ఆ జగత్తులోకి మళ్ళీ వస్తున్నాం. నూతన మాట, తెలుగు మాటలే. అందువల్ల ఈ కంటిన్యూటీ వల్ల ఇంకోలా చెప్తారు. ఒక కళ వచ్చింది, కొంతవరకు వెళ్ళింది, తెలుగు వచ్చింది, లేచి మంచిది దాగి పడుకున్నాం, మళ్ళీ అదే కళ కంటిన్యూ అయింది అనుకోండి, కళ సత్యం అనుకుంటారా లేదా? ఇందా ఆయుర్వేదిక కళ మళ్ళీ ఇప్పటికి వస్తుంది అంటారు. రాదు, షాపింగ్ చేశారు, బట్టలు వాళ్ళ దగ్గర వదిలేశారు, ఇవి బాగా ఎక్కుతాయి, తెలుగు వచ్చేసింది. బట్టలు బ్యాగ్ కనిపించిన ఆటోలో తెలుగు వచ్చింది. కొంచెం ఒళ్ళు వేడెక్కిపోయి బట్టలు 10,000 రూపాయలు బట్టలు, ఒళ్ళు వేడెక్కి వెలుగు వచ్చింది. నీళ్ళు బ్యాగ్ పడుకున్నాం, వెంటనే మళ్ళీ కళ వచ్చి మర్చిపోతే కాదు, వెళ్ళి ఆ షాప్లో అడుగు పక్కన ఉంటుంది బ్యాగు అని ఆయన చెప్పినట్టు సీఎంఆర్ అన్నట్టు, మేడం మీరే బ్యాగ్ ఎవరితో ఇలా పట్టి రాసేవాడిని వాడన్నట్టు సత్యం అనుకుంటాం అనుకోవాలి. సత్యమా? ఇది కూడా అమ్మా దొరికేది మిమ్మల్ని ఎలాగా పరగొట్టాలని ఉంటుంది. మరి అది కంటిన్యూటీ కనిపించిందా? కంటిన్యూటీ కనిపించగానే మరి స్వప్నాన్ని కూడా మీరు మెలుగుని చెప్పిస్తారు, స్వప్నాన్ని యథార్థం చెప్పారా లేదా? వెంటనే ఆ బ్యాగ్ దొరికినట్టు. ఎంతైనా ధర్మబద్ధంగా వచ్చి సొమ్ము మనం ఇప్పుడు ఎక్కడ పోగలేదు, ఓ డైలాగ్ పొందుకున్నట్టు, ఓ బ్యాగ్ ఒకటి పడు ఆటో ఎక్కినట్టు. అందుకే నేను షాపింగ్ తీసుకెళ్ళి ఇద్దరు రాను అందుకే అని ఆయనలో గుర్తున్నట్టు ఆయన తిరుగుతూ వస్తుంది. నీతో షాపింగ్ వచ్చి 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 ముడుకుల్లోకి వచ్చి ఆయనతో తగు వాడినట్టు, ఆ తగు వాడలు మనం తిరగచ్చు. ఏది 10,000 రూపాయలు బ్యాగ్ బట్టలు ఎక్కడ పెట్టాను, ఇది ఇంట్లో వెతికితే మెలుకులో. మరి కంటిన్యూటీ ఉన్నందుకు మోసపోయేమో సత్యం అని, అది అంత సత్యమో ఈవిడ గారు కూడా అంతే సత్యం. అందుకు పరమాత్మ ఆ హైట్స్లో చెప్పాడు, ఏట్రా బతుకున్నవాడికి పోయినవాడు తేడా లేదు, ఎందుకు అనవసరం ఏడుస్తున్నావు వలగా. నువ్వు సత్యం, అలాగన్నా నువ్వు సత్యం, కానీ నీ చేత కనబడిన జగత్తు మిథ్య. అది ఎంత సత్యమో ఆత్మగా నీ మీద ఆధారపడి ప్రకాశిస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథ్య, ఆత్మగా నీ సత్యం. ఆ సత్యంలోకి తీసుకెళ్ళడానికి పరమాత్మ లేదు. సత్యజ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి. సత్యజ్ఞానం లేదా మీకు ఎవడో శాంతి ఇవ్వలేడు. శాంతి పెట్టుకోకండి. శాంతి మీ స్వరూపం ఏంటి? ఎవడో పడుకొచ్చిస్తాడు. ఇదే కాఫీయా కలిపి ఇవ్వడానికి ఇలాగా సత్యజ్ఞానం కలగాలి. సత్యజ్ఞానాన్ని పోయడానికి పరమాత్మ సత్యం మీద నాట్యం చేస్తాయి. సత్యం కానివన్నీ మీ మీద ఎలాగైతే స్వప్న జగత్తు నాట్యం చేసిందో, మిమ్మల్ని క్రమ పెట్టేసిందో, అలాగే ఈ మెలకువ జగత్తు. మెలకువ జగత్తు మీద దాని మీద మనం స్వారీ చేయాలంటే ఇది స్వప్నం అని అర్థం అయితేనే స్వారీ చేయగలం. ఇది సత్యం అనుకున్నామో అది మనం స్వారీ చేస్తున్నాం. చూస్తుందిగా ఇప్పుడు అంతే. వీళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రవర్తన మనలా కలిసి పెట్టేస్తున్నాయి. ఇలాగా బాధలు దేనికి? సత్యజ్ఞానం. సో ఈవెన్ కంటిన్యూటీ కనిపిస్తున్నా ఇది మిథ్య. అందువల్ల అద్భుత కారణాయ పదం వాడు ఉంటేగా జగత్, లేకపోయినా కనిపిస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంటుంది, వర్షం కొంచెం పడి ఆయన సాయంకాలం 4 గంటల హరివిల్లు ఇంద్రధనస్సు వస్తుంది, రెయిన్బో 3 పదాలు దానికి, విజ్జిఆర్ ఏదో అంటారు 7 కలర్లు మొత్తం మీద. సత్యమా? అక్కడికి వెళ్ళి ఇలా అనండి, ఆ రంగులు చేతి పండుకుంటుందేమో. 7 రంగులు అందులో ఉన్నాయి. ఏవో బిబ్బు ఏదో మొత్తం దానికి అబ్రివేషన్స్ ఏవో ఉన్నాయి. వైలెట్, ఇది ఇండిగో, బ్లూ, మొత్తం మీద గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ మొత్తం అన్ని చెప్పారు విజ్జిఆర్. కొంచెం మన ఇంట్లో గోడగా రంగు వేసుకుందామని చాలా పెద్ద వస్తుంది. గోడగా రంగు వేసుకుందామని చెప్పి 7 రంగులు వెళ్ళరా డబ్బా పడుకుని వెళ్ళింది అనుకోండి వెళ్ళాడు అనుకోండి. ఈ మామగారు రోజుతో బయట వెళ్ళిపోయాడు హరివిల్ దగ్గర. కొంచెం 7 డబ్బాలు పట్టుకుంది వస్తుంది, ఇలా కలిసి చేతికి కట్టుకోదు. అది లేదా
లేదా? అందరం చూస్తున్నాగా. ఉందా? అంతే ప్రపంచం. ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది, అంతే ప్రపంచం. అంతే. దీన్ని మిథ్య. అలా ఒక అవలీలుగా ఏర్పడింది పూర్తి క్షణంలో ప్రపంచం కూడా. ఆ హైట్స్ అని చెప్పాడు పరమాత్మ. మహర్షి అక్కడ కూర్చొని మాట్లాడతారు. ఏమర్థమవుతుంది రామన్ పీఠం అని బోధపడతారు. ఏమర్థమవుతుందంటే చెప్పేవాడికి శ్రమ ఉంది. ఇది వేదాంతంలో విన్నవాడి శ్రమ తక్కువ, చెప్పేవాడికి ప్రాణాయాసం. ఎందుకు గురు రుణం తీర్చుకోవాలంటే ఇందాక చెప్పినట్టుగా పరిమిత భావాలు కూరుకుపోయిన వాడికి అపరిమితాన్ని ఎక్కించడం. ఈ ప్రపంచంలో పెద్ద దారి ఎవరంటే గురువే. ఎవరెవరేమండి మీకు పరిమితమైన వస్తువు ఇస్తారు. మహా అయితే ₹1,00,00,000 ఇస్తారు, 100 కోట్లు 1000 కోట్లు పరిమితం. ఏముంది? అందుకని పరిమితంగా ఎంత ఇచ్చినా పరిమితం. గురువు గారు ఇచ్చేది అపరిమితం. అంటే ఎక్కడికి పట్టుకొచ్చిస్తాడని కాదు, ఈ స్వరూపు మీకు గుర్తింపు చేస్తాడు. ఆయన గారు ఎక్కడికి పట్టుకొచ్చిన దుడ్డేగా పైన వేరుగా గుర్తింపు చేస్తారు. తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తాడు మహానుభావుడు. బోధించగానే మీకు తెలిసిపోతుంది మీరెవరు. ఆ అపరిమిత వస్తువుని కోల్పోయాం కదా, దాని జ్ఞానాన్ని మళ్ళీ కనుగొట్టారు. అటువంటి వస్తువుని ఎవరెవరు. అందుకే త్రిమూర్తుల కన్నా కూడా గురువు ఎందుకు గొప్పవాడు? అందుకు గొప్పవాడు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర. బ్రహ్మగారు ఏముంది? సృష్టించాడు కావచ్చు కాక. విష్ణువు గారు ఏముంది? స్థితి కల్పిస్తున్నాడు కావచ్చు కాక. ఈయన గారు ఏముంది? లయం చేస్తున్నాడు కావచ్చు కాక. కానీ నాలో జ్ఞానాన్ని సృష్టించేటువంటి బ్రహ్మగారు తానే, నాలో ఏర్పడినటువంటి జ్ఞానాన్ని స్థిరపరిచే విష్ణువు తానే, నాలో ఏవైతే ఈ జ్ఞానం కలగకుండా అడ్డుపడుతున్నటువంటి అవరోధాలను లయం చేసేవాడు కూడా తానే. తానే త్రిమూర్తి స్వరూపం, త్రిమూర్తి ఆత్మ. కేవలం గురువేవ నగరీ. గురువు మించిన ఎవరు లేరు. ఎందుకు చెప్పారంటే త్రిమూర్తులను కూడా మించిన వాడు గురువు ఎందుకన్నారంటే ఈ అపరిమిత వస్తువు యొక్క దానం చేస్తారు. నీరసం వచ్చింది. ఇప్పుడు దేహ దృష్టి వచ్చింది కదా నీరసం. ఇంతసేపు ఎక్కడో తిరిగా సందేశం. నాకు వ్యవస్థాత్రయం చెప్పడం అంటే చాలా ఇష్టం. కారణం ఒకటే, భ్రాంతి ఎగిరిపోతుంది. మీరు టన్నుల భ్రాంతి పెట్టి కూర్చోండి, క్షణంలో ఒకే నిప్పు గణితం తీసుకోవడం సందేహం కదా. అంతుంది అందులో. ఇవాళ పరమాత్మ చెప్పుకున్న విషయం దానికి ఇంతాపోతే ఒకటి చెప్పాను. అయ్యో కర్మ నిష్కారణాయ అద్భుత కారణాయ. అద్భుతమైన కారణం. కార్యము సత్యంలా కనిపిస్తుంది. సత్యం కాని కార్యాన్ని సత్యంలా తోపింపజేస్తున్నటువంటి కారణం. సత్య కార్యాన్ని కన్న వస్తువు కాదు, సత్యం కాని కారణాన్ని సత్యం అన్నట్టుగా తోపింపజేస్తున్నటువంటి కారణం. అందువల్ల అద్భుత కారణం. ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. అటువంటి దాన్ని కన్నవాడు మహానుభావుడు. అందువల్ల అద్భుతం. తర్వాత వచ్చేవారు ఈ చంద్రబాబు నేను బహుశా ఇది నా జీవితంలో అవలేమో. ఇవాళ కనీసం 3 అని చెప్దాం అనుకున్నాను. ఇది ఒక లైన్ కూడా వెళ్ళలేదు. నాకు సిలబస్ అవ్వదు. అందువల్ల ఇలాంటి వాటిని కనుక నేను ప్రవచన టాపిక్ల కింద పెట్టుకుంటే మీకు ఇంకో 10 ఏళ్ళు వచ్చేస్తుంది. ఇంకో 2 తరాలు కలుగుతుంది అనుకుంటా బహుశా. అందువల్ల ఇలాంటి ప్రవచన టాపిక్ పెట్టుకోండి. సండే టాపిక్ కింద పెట్టుకుంటే ఎప్పుడు ఉండవు. ఈ దేశంలో సండే ఉన్నంతకాలం ప్రవచనాలు సండే సందడి కింద పెట్టాలి కానీ ఇది అది కూడా టీవీ పేరు పెట్టుకుందాం. సండే సందడి కింద పెట్టాలి కానీ రెగ్యులర్ టాపిక్ కింద పెడితే నా తరం కాదు, చెప్పలేను, చెప్పకుండా విడిచిపెట్టలేను. సాయంత్రం ఎంత యాతన పడుతున్నాను మీకు ఏం తెలుసు. లోపల ఎన్నో భావాలు వస్తాయి కానీ సిలబస్ ఫిక్స్ చేస్తారు, టైం ఫిక్స్ చేస్తారు. 9 శ్లోకాలు మినిమం అవ్వాలి. ఎక్కడ అవుతాయి? 7, 6, 7 వస్తాయి. ఆ 6 ఏవో చెప్పాలనుకుంటే చెప్తుంటే అలారం పెట్టారు. చాలా ముందుకెళ్ళి చెప్పించాలని మొత్తం ఇలా ముందుకెళ్ళడం అలా అయితే ఎందుకు కలుగుతాయి. నన్ను బంధించారు పూర్తిగా, భీముని బంధించిన. అంతకుముందు హాయిగా 20 రోజులు చెప్పుకున్నాను, ఇది 54. ఇప్పుడు ఆ 54 7 రోజుల్లో చెప్పాలి. ఎంత కష్టం నాకు. అంతకన్నా టైం నాకు లేదు. మీరు అస్సలు టైం ఉండదు. మీరు ఎక్కడ పూర్తి బిజీ. ఇలా అమిత్ షా రాజమండ్రి వస్తున్నట్టు ఎప్పుడు బిజీ, ఎప్పుడు ఇలాగ బిజీ ఉంటారు. ఇప్పుడు మీరు ఏదో ఆ మాత్రం టైం ఇస్తున్నారు కదా. శివానంద ఆశ్రమం అదృష్టం, చాలా బిజీ. స్వస్తి ప్రజాపతి. మన సాయంకాలం తర్వాత ఉండాలి. నీరసం అనకండి. నీరసం మాట నేనవాలి, మీరు అనుకో. నేనే అతను పడతానండి దాఖలు. స్వస్తి ప్రజాప్య పరిపాలయంత. ఇవన్నీ వెంటనే మర్చిపోతే సాయంకాలం చెప్పి మళ్ళీ ఎక్కించుకోవచ్చు.